ప్రతి వారం విలువైన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. దేవుని జ్ఞానంలో నుండి చాలా లోతైన స్థితిలోనికి మనం వెళుతున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నాం, నిలబెట్టుకుంటున్నాం. కాబట్టి వాక్యం ద్వారా మనల్ని సంస్కరిస్తున్న దేవునికి కృతజ్ఞత కలిగి ఉండడం మన ధర్మం, మన విధి. అలాగే ఆ వాక్యాన్ని గౌరవిస్తూ దాన్ని ఒక ఔషధంగా స్వీకరిస్తూ మనలో ఉన్న మలినాలన్నిటినీ తొలగించుకోవటం మన విధి. మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను, శరీరానికి ఉన్న కల్మషం నుండి ఎలా అయితే నీటి ద్వారా శుభ్రత పొందుతామో అదే మాదిరిగా ఆత్మకున్న కల్మషం నుండి వాక్యం ద్వారా శుభ్రపరచబడతాం. అర్థమైందా? నేను చెప్తున్న మాట కాదు ఇది, సాక్షాత్తు ప్రభువే చెప్పారు, పరిశుద్ధాత్ముడు చెప్పారు. మనిషి మాటల ద్వారా శుభ్రపరచబడలేడు, కానీ మనిషి దేవుని మాటల ద్వారా ఏమవుతాడు? శుభ్రపరచబడతాడు. శుభ్రత కావాలా వద్దా? మనకి ఖచ్చితంగా కావాలి, ఖచ్చితంగా కావాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? ఒక్క దేవుడు తప్ప. నీ హృదయం ఎంత చండాలంగా ఉందో నీకు తెలీదు, నాకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. మురికి పట్టిపోయిన ఇంట్లో మనం ఎలా ఉండలేమో, మురికి పట్టిపోయిన హృదయ మందిరంలో దేవుడు కూడా ఉండడు. ప్రతి హృదయం మందిరం కావాలి. అదే క్రీస్తు సంఘాన్ని స్థాపించడంలో గల ప్రధానమైన ఉద్దేశం. ఈరోజు సంఘంగా మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి విలువైన జ్ఞాన సంగతులు మీకు నేర్పించడానికి గల ప్రధానమైన కారణం, దేవుడు అప్పగించిన బాధ్యత కూడా అదే. నాన్న పరిచర్య చేయండి. పరిచర్య అంటే సరదాగా వచ్చిపోయేది కాదు. పరిచర్య అంటే అది ప్రసవ వేదన లాంటిది. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన కలుగుతోంది అన్నాడు గలతీ పత్రికలో. తెలుసు కదా మీ అందరికీ, గలతీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, 19వ వచనం, రైట్. గలతీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఏముంది అక్కడ? చూడండి, బైబిల్ తీసి చూడండి. నా పిల్లలారా అన్నాడా? ఏమన్నాడు? నా పిల్లలారా. నా పిల్లలారా అంటే నా బిడ్డలారా. ఒక దైవ సేవకుడు సంఘానికి ఆత్మీయ తండ్రి కనుక నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు అంటే ఆయన పోలికలోనికి, ఆయన స్వరూపంలోనికి మిమ్మల్ని తీసుకురావాలి అంటే మీ హృదయ మాలిన్యం కడగబడాలి, శుభ్రంగా ఉండాలి. మన అంతరంగ మందిరం ఎంత చెత్త చెదారం పేరుకుపోయిందో మనకు తెలియకుండా, ఎంత మురికి పేరుకుపోయిందో మనకు తెలియకుండా దానంతా శుభ్రం చేసి మీ అంతరంగ మందిరాన్ని శుద్ధీకరించి మిమ్మల్ని ఆ క్రీస్తు సారూప్యంలోనికి, అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్, ఇమేజ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆ ఇమేజ్లో మిమ్మల్ని నిలబెట్టడానికి మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అంటే ఒక తల్లి బిడ్డను కనడానికి ఎంత బాధ భరిస్తుందో అంత బాధ ఒక విశ్వాసిని కనడానికి ఒక సేవకుడు భరించాల్సి ఉంటుంది. ఇది సేవ అంటే అర్థం. మనం ప్రకటించే వాక్యం సరదా కాదు, నవ్వించడానికి కాదు, కవ్వించడానికి కాదు, కామెడీ చేయడానికి మనం ఏం జబర్దస్త్ యాక్టర్లం కాదు. ఇదేమి జబర్దస్త్ షో కాదు. సంఘం అంటే సరదాకు వచ్చి వెళ్ళిపోయేది కాదు. సంఘం అంటే రాళ్ళన్నిటిని తీసుకొచ్చి శిల్పి ముందు పెట్టడం, శిల్పి ఆ రాళ్ళన్నిటినీ శిల్పాలుగా చెక్కటానికి ప్రయత్నపడటం. ఇది అనుభవాలతోనే తెలుస్తుంది. మన బోధకుడు మనల్ని చెక్కుతున్నాడా లేదా, మన బోధకుడు మనల్ని సరిదిద్దుతున్నాడా లేదా, మన బోధకుడు మనల్ని సెట్ చేస్తున్నాడా లేదా అనేది మన అనుభవాలు చెప్పాలి. అది మన సాక్ష్యం కావాలి. నేను సన్నిధికి వెళ్తున్నాను దేవుని వాక్యం వినడానికి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నాను, నేర్చుకుంటున్నాను, మంచిది. అయితే అలా వింటూ నేర్చుకుంటూ నేను ఎంత బలపడ్డాను, ఏ రీతిగా బలపడ్డాను, ఏ రీతిగా ఎదిగాను అనేది మనమే ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. అప్పుడు మన అనుభవాలు సాక్ష్యమిస్తాయి. అర్థమైందా? సో ఎప్పుడు సరదాగా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. మీరు అక్కడ సేవకుడు కూడా సరదాగా గడపకూడదు. నేను ఆ మధ్యకాలంలో యూట్యూబ్లో అనుకుంటే ఒక సేవకుడిని చూసా. అటునుంచి ఇటు తిరుగుతూ కామెడీ చేస్తున్నాడు. ఆయన నవ్విస్తున్నాడు అందరినీ. ఆయన పుట్టుకున్నాడు, చాలా కామెడీ చేస్తున్నాడు, నవ్విస్తున్నాడు. అందరూ పక్క నవ్వుతున్నారు. అంతా గోల హాయిగా ఎంజాయ్ అన్నట్టుందనమాట. అది ఆ మాత్రానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళాల్సిన అవసరం ఉందా? మీరు చెప్పండి, ఉందా?
ఇంట్లో టీవీ పెట్టుకుని జబర్దస్త్ చూసినా అంతకంటే ఎక్కువ కామెడీ ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? సో నవ్వుకోవడానికి మనం దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, దేవుని ఎదుట నవ్వుల పాలు కాకుండా నిలబడ్డానికి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. రైట్? నవ్వుకోవడానికి వెళ్ళట్లేదు, నవ్వుల పాలు కాకుండా ఉండడానికి వెళ్తున్నాం. దేవుణ్ణి నవ్వుల పాలు చేయకుండా ఆయన్ని మహిమపరచడానికి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తున్నాం అంటే వీఆర్ ఆల్ పేషెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, వీఆర్ ఆల్ లైక్ పేషెంట్స్. నిజమే, మనందరం నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెమైనను లేదు. నిజంగానే మనం వ్యాధిగ్రస్తులం, నిజంగానే మనలో చాలా రోగాలు ఉన్నాయి, ఆత్మరోగాలు. ఆ రోగాలు గుర్తించగలిగిన వాడు ధన్యుడు. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో ఎన్ని రోగాలు ఉన్నాయో చెప్తున్నాడు చూడండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయం చూడండి, అందరూ చూడాలి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 20 నుంచి చూద్దాం. మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుష్యుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ఎక్కడి నుంచి పుడుతున్నాయట ఈ రోగాలన్నీ? హృదయంలో నుండి పుడుతున్నాయట. ఎక్కడి నుంచట? హృదయంలో నుండి. లివర్ బాగోకపోతే లివర్ జబ్బులు వస్తాయి, కిడ్నీ బాగోకపోతే కిడ్నీ జబ్బులు వస్తాయి, గుండె బాగోకపోతే గుండె జబ్బులు వస్తాయి, ఎముకలు బాగోకపోతే ఎముకల జబ్బులు వస్తాయి, నరాలు బాగోకపోతే నరాల జబ్బులు వస్తాయి. విటమిన్ లోపిస్తే ఆ విటమిన్ లోపం వల్ల వచ్చే జబ్బులు రోగాలు వస్తాయి. కన్ను బాగోకపోతే కంటి జబ్బులు వస్తాయి, చెవి బాగోకపోతే చెవి జబ్బులు వస్తాయి, ముక్కుకు బాగోకపోతే ముక్కు జబ్బులు వస్తాయి, మెదడు బాగోకపోతే మెదడు వాపు వ్యాధులు వస్తాయి, మెదడుకు జబ్బులు వస్తాయి. ఇలా శరీరంలో ఒక్కో ఆర్గాను ఒక్కో విధంగా పనిచేస్తుంది కాబట్టి ఆ ఆర్గాన్కి ఏమాత్రం ఎఫెక్ట్ అయినా ఆ ఆర్గాన్కి సంబంధించి మన మీద జబ్బులు దండయాత్ర చేస్తాయి. ఇప్పుడు వీటన్నిటికీ బాహ్య రూపం ఉంది, కానీ రూపం లేనిది ఒకటి ఉంది మనలో, అదే హృదయం. అది ఎక్కడుంటుందో ఎవ్వడికి తెలీదు. సినిమా పాటలో వినుంటారు మీరు, హృదయం ఎక్కడున్నది అని ఇక్కడ కొట్టుకుంటాడు మహానుభావుడు. నువ్వు ఎక్కడ కొట్టుకున్నది? నువ్వు గుండె మీద కొట్టుకుంటున్నావు. గుండె అనేది హృదయం కాదు, ఇది ఆలోచించదు. ఇది ఓన్లీ రక్తాన్ని పంపిణీ చేస్తుంది అంతే, ఇది ఆలోచించదు. మీరు ఆలోచించే దీంతో కాదు, మనం ఏదో మాట వరుసకి ఇలాగ అంటాం అంతే, కానీ ఆలోచించే దేంతో? హృదయంతో. ఆ హృదయం ఎక్కడుంది ఎవరికి తెలీదు, అది ఆత్మకు సంబంధించింది. ఆత్మ ఎక్కడుంది అది కూడా ఎవరికి తెలీదు. శరీరంలో గుండె ఉంది, గుండె వేరు హృదయం వేరు. ఆ భాష తెలుసుకోవాలి మనం, ఆ భాషకున్న వ్యత్యాసం అర్థం కావాలి. దేవుడు హృదయములో నొచ్చుకొనెను అనుంది. దేవుడు హృదయములో నొచ్చుకుని అంటే హృదయం అంటే సాధారణ పరిభాషలో గుండె అంటాం మనం, అంటే కామన్ లాంగ్వేజ్లో వాడుతుంటాం. అంటే వాడటం తప్పనట్లేదు, నేను వాడుతుంటాం, కానీ ఇన్డెప్త్ వెళ్ళిపోతే దాని మీనింగ్ ఏమవుతుంది? మారిపోద్ది. ఏదో సరదాగా వాడుక భాషలో పైపైన వాడుకున్నంత వరకు తప్పులేదు, పైపైన వాడుకోండి, ఇదే హృదయం అన్నట్టు. కానీ ఇన్డెప్త్ మీనింగ్కి వెళ్ళిపోయాం అనుకోండి, మరి దేవుడికి కూడా హృదయం ఉన్నట్టుంది. దేవుడు ఏమై ఉన్నాడని వాక్యం సెలవిస్తోంది. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి దేవుడికి శరీరం లేనప్పుడు దేవుడికి గుండె ఎక్కడి నుంచి వస్తుంది? రక్తాన్ని పంపిణీ చేయడానికి రక్తం కావాలి కదా. రక్తాన్ని అరికాల నుంచి నన్నెత్తి దాకా ఒక మోటార్, మన ఇంట్లో మోటార్ లాగా పంపిణీ చేయాలి గుండె. దాని పని అదే, తోడడం పంపడం, మళ్ళీ దమనుల్లో నుంచి సిరల్లో నుంచి అది వెళ్ళడం, కింద దాకా వెళ్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ నడినెత్తి దాకా వెళ్తుంది. అలా ఇంక నిత్యం ఆ పంపు పనిచేస్తూ ఉంటుంది. దేవుడికి శరీరం లేనప్పుడు దేవుడికి పంపుతో పని ఉంది, మోటార్తో పని ఉంది. మోటార్ ఎక్కర్లేదు దానికి, ఎందుకంటే ఆయన ఆత్మయే ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధి. ఇప్పుడు హృదయం అనగానే ఇన్డెప్త్ నాలెడ్జ్లోకి వెళ్ళిపోతే, లోతైన స్థితిలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే, హృదయం అనేది ఆత్మకు సంబంధించింది. ఆ ఆత్మీయ స్థితిలో హృదయం ఉంటుంది. అది బాహ్యంగా కనబడదు కాబట్టి దానికి ఏం రోగాలు వస్తున్నాయో ఏం రోగాలు పోతున్నాయో కూడా మనకి తెలీదు. ఇప్పుడు ఆ రోగాల గురించి యేసు ప్రభువు మాట్లాడారు. వరల్డ్లో, ప్రపంచంలో ది ఫస్ట్ అండ్ బెస్ట్ స్పీకర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు టాకింగ్ అబౌట్ ద హార్ట్. ఈ హార్ట్ అనగానే ఈ హార్ట్ కాదు, మళ్ళీ దానికి కూడా హార్ట్ అనే వాడుతున్నాం. హార్ట్ అంటే ఇది అనుకోకుండా, మళ్ళీ అర్థమైందా? ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి, 20 వచ్చినా మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి అన్నాడు. చూసారా?
హృదయములో నుండి, గుండెల్లో నుండి కాదు, దమనుల్లో నుండి, సిరల్లో నుండి కాదు. ఎక్కడి నుంచి? హృదయములో నుండి. చూసారు ఎన్ని రోగాలు ఉన్నాయో మనకి? దురాలోచనలు ఉన్నాయా? ఈ రోగం ఉందా మనకి? దురాలోచన అనే రోగం మనకు ఉందా లేదా? ఉందామా? ఉందా? ఎప్పుడైనా వచ్చిందా మనకి? జ్వరం వచ్చిందా అంటే టక్కని చెప్తాం ఏమని? చాలాసార్లు వచ్చిందని. జలుబు వచ్చిందా అంటే ఏం చెప్తాం? టక్కని చెప్తాం, అవునండి చాలాసార్లు వచ్చిందండి జలుబు అని చెప్తాం. ఇంకా కొంచెం పెద్ద వ్యాధులు ఉంటాయి, ఈ కామెర్లు, గాలికొండలు కదా, అవి ఏమైనా వచ్చాయంటే వచ్చిన వాళ్ళందరూ ఏమంటారు? వచ్చాయని చెప్తారు. కడుపు నొప్పి, కాలు నొప్పి, పంటి నొప్పి, తలనొప్పి, ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాధులు, జబ్బులు దాడి చేస్తుంటాయి మన మీద. ఇక్కడ ఫస్ట్ యేసుప్రభువు మాట్లాడుతున్న అంతరంగ వ్యాధి. అంతరంగ వ్యాధుల్లో ప్రధానమైన వ్యాధి ఏంటట? చాలా ప్రమాదకరమైన వ్యాధి అది. మనం క్యాన్సర్కి భయపడతాం, ఎయిడ్స్కి భయపడతాం కదా. క్యాన్సర్కి భయపడతామా? ఎవరు భయపడకుండా ఉన్నారు ఇక్కడ క్యాన్సర్కి? క్యాన్సర్ వస్తే నేను భయపడిన అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అందరూ భయపడతారు, చివరికి డాక్టర్లు కూడా భయపడతారు. ఎందుకంటే అది మంచిది కాదు. అంటే దానికి ఏం క్యూర్ అవ్వదని ఏం కాదు, కానీ క్యూర్ అవుతుంది, కానీ చాలా ఇబ్బంది పడాలి. రావడం అంత సులభం కాదు, పోవడం. రావడం చాలా ఈజీగా వచ్చేస్తుంది, కానీ పోవడం అమ్మో చాలా కష్టం. ఆ కీమోథెరపీలు అంటారు, జుట్టు మొత్తం ఊడిపోద్ది, చాలా బాధలు పడతారు పాపం వాళ్ళు, చాలా నరకం చూసేస్తారు వాళ్ళు బతుకుండగానే. ఆ ఇబ్బందులన్నీ ఎదుర్కొని, ఆ థెరపీలన్నీ చేయించుకొని, మందులు వాడుతూ క్యాన్సర్ జయించడానికి మళ్ళీ బోల్డంత డబ్బు ఖర్చు పెట్టాలి. అది లక్షల్లో పని, చీప్గా అయిపోదు, చవకగా అయిపోదు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. సో ఇలాగా క్యాన్సర్ రావడం అంటేనే అమ్మో మాకు వద్దు బాబు ఈ వ్యాధి. ఎందుకు వద్దు అంటున్నావు నువ్వు అని అడిగితే అంటారు, ఎందుకు వద్దు ఏముందండి, చచ్చిపోతాం కదండి అంటారు. ఫైనల్ ఆన్సర్ అదే. క్యాన్సర్ వస్తే ఏమవుతాం? చచ్చిపోతాం, హోప్ పోద్ది. స్టేజ్ దాటిపోయింది అనుకోండి, 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చింది అనుకోండి, హోప్ నశించిపోద్ది, చచ్చిపోతాం అన్న భయం వస్తుంది. చచ్చిపోతాం కదండి, చిన్న వయసులో చచ్చిపోవాలి, అది కూడా ప్రశాంతంగా చచ్చిపోము, బాధపడి చావాలి, కాబట్టి మాకు ఆ వ్యాధి వద్దు అంటాం. క్యాన్సర్ అనేది భయంకరమైన వ్యాధి, మాకు వద్దు. అందులో రకరకాలు ఉన్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్లని, బ్లడ్ క్యాన్సర్ అని, ఎముకల క్యాన్సర్ అని, బ్రెయిన్ క్యాన్సర్ అని, ఒకటి కాదు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఏదొచ్చినా మనిషికి ప్రమాదమే, అది మాకు వద్దు. క్యాన్సర్కి భయపడుతున్నాం, ఎయిడ్స్కి భయపడుతున్నారు మనుషులు, ఎందుకంటే ఆ క్రిమ్ వచ్చిందంటే చాలా ప్రమాదం, మనిషి ఎండిపోయి చచ్చిపోతాడు. మాకు ఎయిడ్స్ కూడా రాకూడదు, క్యాన్సర్ రాకూడదు, ఇంకే రకాల వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు ఏవి రాకూడదు. మనం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. అందరూ కోరుకుంటున్నారు ఆరోగ్యంగా ఉండాలని. కోరుకుంటే సరిపోద్దా? ప్రయత్నాలు ఏమైనా చేయాలా? మానవ ప్రయత్నాలు కొద్దో గొప్ప ఉంటాయి కదా. కొద్దో గొప్ప ఉంటాయా మానవ ప్రయత్నాలు? అసలు ఏమి ఉండవా? ఉంటాయా? ఉంటాయి. ఆ మానవ ప్రయత్నాలు ఏమైనా చేయాలంటారా? చెయ్యాలి. చేస్తామా? చేస్తామా? కొందరు చేస్తారు, కొందరు చేయరు, లైట్ తీసుకుంటారు. నిజంగా చెప్తున్నా, లైట్ తీసుకుని నేను చాలాసార్లు చెప్పాను మీకు అందరికీ, పిల్లలకు కురికెరీలు పెట్టకండి, పిల్లలకి లేస్ ప్యాకెట్లు పెట్టకండి, డ్రింకులు వద్దు, థమ్సప్లు వద్దు, మంచిది కాదని చెప్పాను. విన్నారా లేదా మీరు? థమ్సప్ తాగొద్దు, డ్రింకులు తాగొద్దు, కోకోకోలాలు తాగొద్దు అని సంఘంలో చాలాసార్లు చెప్పానా చెప్పలేదా? చెప్పానన్న వాళ్ళు చేయి చూపించండి. అందరూ చెప్పానన్న వాళ్ళు మాత్రమే, చెప్పారు అన్న వాళ్ళు చేయి చూపించాలి. రైట్. చెప్పిన వెంటనే పాటిస్తున్నాను అన్న వాళ్ళు ఇప్పుడు చేయి చూపించండి. చూసారా ఎంతమంది దొంగలు ఉన్నారో మన దగ్గర? తాగేస్తారు వీళ్ళు అలాగా. థమ్సప్ దొరికిందంటే చాలు, థమ్సప్ ఏం చేస్తారు? బడబడతా. ఫ్రిడ్జ్లో ఉంటే మీ ఇళ్ళకి వచ్చి ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయాలని ఆశ నాకు. ఏదో రోజు మీ ఇంటికి వచ్చి తొందరగా లోపలికి వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేయాలి. అసలు ఏం మెయింటైన్ చేస్తున్నావో చూడాలి నువ్వు. అందులో ఆ ఫ్రిడ్జ్ని నిండా పెట్టుకుంటాం మనం, చెత్త చెదారం దరిద్రం అంతా పెట్టుకుంటాం. మళ్ళీ ఏమంటాం మనం? ఏం రాకూడదు మనకి? క్యాన్సర్ రాకూడదు, జబ్బులు రాకూడదు, ఆరోగ్యంగా ఉండాలి, నేను ఏ అనారోగ్యాలు నా దరి చేరకూడదు అంటాం మనమా? చూసారు, హోటల్కి వెళ్తాం, మాడిపోయింది ఆర్డర్ ఇవ్వాలంటే భయం నాకు. ఎప్పుడైనా హోటల్కి వెళ్తే, నేను హోటల్కి వెళ్ళడమే రేరుగా వెళ్తాను, వెళ్ళినప్పుడు కూడా అరే బాబు ఏమున్నాయి మీ కాడ అని అడుగుతాను. పలానా ఉన్నాయి అంటే మార్చి తెస్తావా వాటిని అని అడుగుతా. అంటే కొంచెం మారుతుంది సార్ అంటాడు, నాకు వద్దది అంటాను. మార్చకుండా ఏదైనా ఉందా నీ దగ్గర? నేను ఇదే అడుగుతాను ఫస్ట్. మార్చకుండా అంటే చూడండి, నల్లగా బొగ్గులాగా అయిపోయి తెస్తుంటాడు, దాని చుట్టూ బొగ్గులాగా అయిపోయి ఉంటుంది, కార్బన్ అది. ఆ కార్బన్ తినకూడదు, భయం. అంటే మన వరకు మనం జాగ్రత్తగా ఉండాలి, తర్వాత దైవాధీనం. తర్వాత చపాతీ కూడా కొంతమంది ఏం చేస్తుంటారు, నల్లగా మార్చుకుని తింటారు, అది తినకూడదు, కార్బన్ అది, ప్రమాదం, అది తినకూడదు.
నాకు వద్దు నాయన అంటాను. అలాంటివి తినకూడదు. అంటే కొంతవరకు మనం జాగ్రత్తగా ఉంటే తర్వాత దైవచిత్తం, దైవాదేనం. మాడిపోయినవి ఏవి తినకూడదు. ఈ తందూరి గిందూరి అని చెప్పి శుభ్రంగా మార్చేసి చేస్తాడు, నల్లగా అయిపోయి బొగ్గులాగా ఉంటుంది. అది మనకి ఇష్టం, ఆ బొగ్గు ఇష్టంగా తింటాం మనం, చచ్చిపోతాం. మంచిది కాదు, మంచిది కాదు. ఆ చుక్క రొట్టెలని వెళ్తాం, అక్కడ కూడా అంతే శుభ్రంగా నల్లగా చందమామ బొమ్మలా ఉంటాయి, కానీ చందమామ తెల్లగా ఉంటుంది, ఈ చందమామ నల్లగా ఉంటుంది అంతే. అవి మనం ఇష్టంగా ఏం చేస్తాం, తినేస్తాం. అలాగే కొంతమందికి ఉప్మా వండుకున్న తర్వాత కిందన మాడు అంట, మాడు పగిలిపోతుంది తర్వాత. అలాంటి మాడు తింటే మొత్తం మాడిపోతావు. అది బాగా ఇష్టం అంట కొంతమందికి, తింటారు. అది మంచిది కాదు, అలా మార్చింది ఏది మంచిది కాదు. కానీ మనం కొన్ని ఆరోగ్య సూత్రాలు మనం పాటించాం. విచిత్రం ఏంటి చెప్పనా, డాక్టర్లు అంటారు ఈవినింగ్ టైంలో ఫుడ్ మానేసి ఫ్రూట్స్ తినమంటారు డాక్టర్లు. ఫుడ్ బలమైన ఆహారం సాయంత్రం తినకండి, 6-7 లోపల ఏదైనా ఫ్రూట్స్ తినేసి సులభంగా అరిగిపోయి తినేసి పడుకోండి, మీకు ఆరోగ్యం బాగుంటుందంటే అప్పుడు తినం మనం. జబ్బు వచ్చాక యాపిల్ పళ్ళు, ఈ చూడడానికి వెళ్ళే వాళ్ళు కూడా అప్పుడే పట్టుకుతుంటారు. ఎప్పుడు జబ్బు వచ్చాక చూడడానికి వెళ్తే ఒక డజన్ యాపిల్ పళ్ళు, ఒక డజను కమలా పళ్ళు, లేకపోతే ద్రాక్ష పళ్ళు, లేకపోతే డ్రాగన్ ఫ్రూట్స్, ఇవన్నీ ఎప్పుడు పట్టుకెళ్తాం మనం, జబ్బు వచ్చి మంచం పట్టాక. ఆ డాక్టర్ ఏమంటాడు తెలుసా, అరే మంచం పట్టిదాకా ఎందుకమ్మా వెయిట్ చేయడు, మంచం పట్టక ముందే మొదలెట్టొచ్చు కదా అంటాడు. మనం మంచం పట్టక ముందు బుద్ధి రాదు, మంచం పట్టాక బుద్ధి వస్తుంది. మళ్ళీ మంచం నుంచి దిగ్గానే బుద్ధి మాయమైపోద్ది కదా. సో వ్యాధులు రాకూడదు అని కోరుకోవడంతో సరిపోదు, కానీ వ్యాధి రాకుండా ఉండడానికి మానవ ప్రయత్నం కొంతైనా చేయాలి. చేయకుండా వ్యాధి తెచ్చేసుకుని నేను నాకు నచ్చినట్టుంటే వ్యాధి రాకూడదు అంటే కుదరదు. సో ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను. క్యాన్సర్కి భయపడతాం, ఎయిడ్స్కి భయపడతాం, థైరాయిడ్కి భయపడతాం, పొట్ట సంబంధించిన వ్యాధులకు భయపడతాం, గుండె సంబంధించిన వ్యాధులకు భయపడతాం, హై బీపీ ఉంటే భయపడతాం, షుగర్ ఎక్కువైపోతే భయపడతాం, షుగర్ లో అయిపోతుంటే భయపడతాం, శరీరం ఏ రకంగా ఇబ్బంది పెట్టినా కానీ మనం భయపడతా ఉంటాం. కానీ దురాలోచనలనే వ్యాధి ఒకటి ఉంది, దానికి భయపడతామా? ఎందుకు భయపడమో చెప్పనా? దురాలోచనల వల్ల మరణం వస్తుందన్న క్లారిటీ లేకపోవటం వల్ల భయపడట్లేదు. క్యాన్సర్ వల్ల మరణం వస్తుంది, కళ్ళతో చూసాం సాక్ష్యాలు. ఎయిడ్స్ వల్ల మరణం వస్తుంది, కళ్ళతో చూసాం సాక్ష్యాలు. అర్థమైందా? గుండె జబ్బులు వస్తే మరణం వస్తుంది, కళ్ళతో చూసాం సాక్ష్యాలు. మరి దురాలోచనల వల్ల కూడా మరణం వస్తుంది, చూసామా సాక్ష్యం? చూడలా. ఎందుకంటే అది కనిపించే సాక్ష్యం కాదు, వినిపించే సాక్ష్యం. అది ఎలా వినిపిస్తుంది? యేసు ప్రభువు చెప్పారు, పాపము వలన వచ్చు జీతము మరణము. చెప్పారా? యేసు ప్రభు చెప్పలేదా? చెప్పారు కదా, పాపము వలన వచ్చు జీతము మరణము అన్నారు ఆయన. ఇప్పుడు పాపం వల్ల జీతం మరణం అయితే దురాలోచన పాపమా కాదా? మీరు చెప్పాలి. దురాలోచనలు పాపమా కాదా? పాపమే. ఏమిటి దురాలోచనలు? రకరకాలు ఉంటాయి. మనిషిలో దురాలోచనలు ఒకటి కాదు, రెండు కాదు. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు అన్నాడు బైబిల్ గ్రంథంలో. నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని లేదా పొరుగామె భర్తను ఆశింపకూడదు అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఒక కమిట్మెంట్తో ఉన్నారు. నువ్వు మధ్యలో దూరి వాళ్ళని చెడగొట్టుకో. వాళ్ళిద్దరూ కలిసిమెలిసి కాపురం చేసుకుంటున్నారు, హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నువ్వు అందులో దూరకు, వాళ్ళని చెడగొట్టి నాశనం చేయకు. అసలు వాళ్ళ జీవితం మధ్యలోకి నువ్వు వెళ్ళకు. నీ పొరుగువాని భార్య, నీ పొరుగువామే భర్త, వాళ్ళ వైవాహిక బంధంలోకి నువ్వు దూరకూడదు. సో ఒక భక్తిపరుడు, ఒక భక్తిపరురాలు అక్కడ ఆలోచనలో పడతాడు. దురాలోచన వచ్చింది. ఏమొచ్చింది? ఈయన ఏదో రకంగా వల్ల వేసుకుంటే బాగుండేమో అని వచ్చింది దురాలోచన. లేదా ఈమెను ఏమైనా వల్ల వేసుకుంటే బాగుంటుందేమో అని వచ్చింది దురాలోచన. దురాలోచన రావడం తప్పు కాదు. ఏ తప్పు? దాన్ని అమలు చేయడం తప్పు, దాన్ని కత్తిరించకపోవడం తప్పు. నేను మరలా చెప్తున్నా, దురాలోచన రాని హృదయం అంటూ ఉండదు. ఏదో ఒక టైంలో నీకైనా నాకైనా ఎవరికైనా ఆలోచన మనసులో ఏమవుతుంది? పడుతుంది. పడ్డ వెంటనే దాన్ని ఏం చేయకూడదు? ఎంటర్టైన్ చేయకూడదు. ఇంకా ఏం చేయాలి? అమ్మో ఇది నా చావుకు దారి తీస్తుంది, ఇది ఏం చేస్తుంది? నన్ను మరణానికి దగ్గర చేస్తుంది, దీన్ని కత్తిరించేయాలి అని అనుకుంటే యవ్వనుడా, యవనస్తురాలా, నీ బ్రతుకును కాపాడుకున్న దానివి అవుతావు, కాపాడుకున్న వాడివి అవుతావు. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పేది, రైటా రాంగా. ఇప్పుడు మగనాలు మిక్కిలి విలువగల ప్రాణాన్ని కూడా వేటాడుతుందట. మగనాలు విలువగల ప్రాణాన్ని వేటాడుతున్నాడు అంటే ఎలాగా?
ఎన్ని చూడట్లేదు మనం అక్రమ సంబంధాల వల్ల జరుగుతున్న మర్డర్లు? చూసామో చూడలేదా? మొన్న ఎవరో భర్త చంపేశాడంట, భార్యని చంపేశాడు, ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని కూడా చంపేశాడు. ఇద్దరు తలలో తీసుకెళ్ళి ఎందులో వేసుకున్నాడంట? సంచులు వేసుకుని పట్టుకెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి. ఎంత ధైర్యవంతుడు చూడండి మహానుభావుడు, ఎంత అంటే అంత ఉక్రోషంతో ఉన్నాడు వాళ్ళిద్దరిని చంపేసి. ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా, చంపేసి దాకా ఎందుకు అంటే ఇంకా అతన్ని అలాగ అయిపోయాడు. ఆ పైశాచికత్వం వచ్చేసింది, ఇతనికే దురాలోచన. మళ్ళీ ఇష్టం లేదు వదిలేయటే అయిపోయింది అంతే. నీకు నాకు సంబంధం లేదు, నువ్వు నన్ను ద్రోహం చేసావు కాబట్టి నీ బతుకు నువ్వు బతుకంటే అది వేరే విషయం. అలా కాకుండా ప్రాణాలు తీసేసి సంచిలో పెట్టుకు పట్టుకెళ్ళాడంట పోలీస్ స్టేషన్కి. చూసారు దురాలోచన ఏ స్థాయికి ఇప్పుడు తెలియదు మనకి. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటాయి తెలుసా? దురాలోచనలు తీయగా ఉంటాయి. ప్రతి దురాలోచన స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుంది? చాలా తీయగా అనిపిస్తుంది. అది కాలం గడిచే కొలది చేదైన విషయాన్ని మిగులుస్తుంది. కాలం గడిచే కొలది తీరని బాధ మిగులుస్తుంది. కాలం గడిచే కొలది భయంకరమైన ఇబ్బందిని మిగులుస్తుంది నీకు. అందుకే ప్రభు అన్నారు, నాయన హృదయంలో దురాలోచన వ్యాధి పుట్టగానే జాగ్రత్త పడిపో అన్నాడు. ఇప్పుడు 6 నెలలకోసారి టెస్టులు చేయించుకోమంటారా డాక్టర్లు? ప్రతి ఒక్కరిని కనీసం సంవత్సరానికి ఒకసారైనా సాధారణమైన టెస్టులు, హెల్త్ చెకప్ చేయించుకోమంటారా చేయించుకోమనరా? చేయించుకోమంటారు. అలా చేయించుకొని మనం రిపోర్ట్లు పట్టుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎవరైనా ఎంబీబీఎస్ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, సార్ ఇది సార్ నా రిపోర్టు చేయించుకున్నాను సార్ అంటే మొత్తం బ్లడ్ టెస్టులన్నీ పరిశీలన చేస్తాడు. ఎక్కడెక్కడ ఏవేవి ఎక్కువ ఉన్నాయో రెడ్ పెన్తో ఏం చేస్తాడు? మార్క్ చేస్తాడు, టిక్ పెడతాడు. పెట్టి ఇదిగో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఏం చేయాలి? పెంచు, ఇంకా పెంచు అంటాడా? ఏం చేయమంటాడు? తగ్గించు తగ్గించు. నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది తగ్గించు, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నాయి తగ్గించు. ఎలా తగ్గితాయి? తగ్గునుగాక తగ్గునుగాక అంటే తగ్గుతాయా? మరి ఎలా తగ్గుతాయి? ఏం చేస్తే తగ్గుతాయి? బిళ్ళ వాడేస్తేనా? దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఎలా పెరిగాయో అలాగే తగ్గాలి. ఎలా పెరిగాయి? అక్కడే జవాబు ఉంది. ఎలా పెరిగినాయి? ఇక్కడ నుంచి పెరిగినాయి. ఇలా ఒకటి కొట్టి ఇక్కడ జిప్పేస్తే ఏంటి? ఇక్కడ నుంచి పెరిగినాయి, ఇక్కడ నుంచే ఆపాలి. ఎక్కడి నుంచి పెరిగినాయి? నిజం చెప్పండి, కొలెస్ట్రాల్ ఎక్కడి నుంచి పెరిగింది? ఎక్కడి నుంచేగా పెరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచి పెరిగింది అని ఎక్కడి నుంచి ఆపాలి? ఎక్కడి నుంచి ఆపాలి. ఎక్కడి నుంచి ఆపకుండా ఎక్కడి నుంచి కుదరదు సార్, ఇంకొక ఏమైనా రెమెడీ ఉంటే చెప్పండి సార్ అంటే అవ్వదు. ఎక్కడి నుంచి పెరిగిందని ఎక్కడి నుంచి ఆపాలి. అందుకే ముందే జాగ్రత్త పడు బిడ్డ, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది నాయన నీకు అని చెప్తారు. అలాగే దురాలోచనలు అనే వ్యాధి నుండి విడుదల పొందాలంటే లోపలికి ఎక్కువ వాక్యం పంపాలి. ఇప్పుడు మీరు ఈరోజు మంచి సందేశం వింటున్నారు, ఇక్కడికి వచ్చి మిమ్మల్ని వదలదు. ఇది అలా వెంటాడుతుంది. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను ఏదైతే మీ బుర్రలోకి ఎక్కిస్తున్నానో ఇది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. వాక్యం అనుకున్న పవర్ అలాంటిది. ఇలాంటి సిచ్యువేషన్ మీకు ఎప్పుడైనా ఎదురైనప్పుడు, లేదా ఈ టైప్ ఆఫ్ దురాలోచనలు ఎప్పుడైనా మనలోకి వచ్చినప్పుడు వాక్యం అంటది, నాయనా మొన్నే కదా విన్నావు, ఇప్పుడే సాతాను ఆల్రెడీ నిన్ను మాయలో పెట్టాలని చూస్తున్నాడు, జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, పోతీఫరు భార్య, ఇద్దరు ఆలుమగలు భార్యాభర్తలు, వాళ్ళ దేహాల మీద ఒకరికొకరికి అధికారం పంచుకున్నారు. వాళ్ళు మధ్యలో ఈమె ఫస్ట్ పోతీఫర్ని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంది, ఇష్టం లేకుండా చేసుకుందా? ఇష్టపడినా చేసుకుంది పోతీఫర్ని. పోతీఫర్ అంటే ఇష్టం భార్యకి. సో మంచి పొజిషన్లో ఉన్నాడు, ఈజిప్ట్లో మంచి పొజిషన్లో ఉన్నాడు, మంచి ధనవంతుడు. అతని కింద చాలామంది పనులు ఉన్నారు. ఆయన చేసుకోవడం వల్ల ఈమె ఏమవుతుంది? ఒక రకంగా ఒక చిన్న రాణి అవుతుంది కదా. ఆ పొజిషన్ వచ్చింది కాబట్టి ఇష్టపడింది, పెళ్లి చేసుకుంది, సంసారం మొదలుపెట్టింది, కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఇప్పుడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత యోసేపు ఎంటర్ అయ్యాడు, యోసేపు ఎదురయ్యాడు. యోసేపు ఎదురవగానే కంపేర్ చేసుకోవడం మొదలెట్టింది. అతి పెద్ద తప్పు ఇదే. మన లైఫ్లో అమ్మని ఎప్పుడైనా కంపేర్ చేస్తామా? నాకు ఒక అమ్మ ఉంది, ఇంకొక అమ్మని చూసి ఈ అమ్మ ఆ అమ్మ బాగుందా, ఈ అమ్మ బాగుందా, ఏ అమ్మ బెటర్ అని ఎప్పుడైనా అమ్మని కంపేర్ చేస్తానా? మీరు ఎవరైనా అమ్మని కంపేర్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు చేయరు. అమ్మ ఎలా ఉన్నా కానీ ఆమె నాకు అమ్మ, పనికి పని వస్తే మా అమ్మే, అంతే. ఇంకా మా అమ్మే మా అమ్మ, ఇంకే అమ్మ మా అమ్మ కాదు అంటాను నేను కదా. నాన్నని కంపేర్ చేస్తామా? చేయలేమండి, మనసు ఒప్పుకోదు. అరే ఎంత కాదనుకున్నా ఆయనమా నాన్న, అది ఏంటది? బ్లడ్ రిలేషన్ అది, ఇంకది చావదు, చచ్చినా చావదు.
అది బ్లడ్ రిలేషన్. మా అమ్మ మా నాన్న అంతే. ఇంకా ఈ వరల్డ్లో నాకు స్పెషల్ మా అమ్మా నాన్నలు, మీ అమ్మా నాన్నలు నీకు స్పెషల్, ఎవరి అమ్మా నాన్నలు వాళ్ళకి స్పెషల్. సో మనం వాళ్ళని ఎవరితోనూ కంపేర్ చేయలేం. అలాగే నా భార్య చచ్చేంత వరకు నా భార్య, నా భర్త చచ్చేంత వరకు నా భర్త. సో ఇక కంపారిజన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. మా ఆయన బాగున్నాడా, ఈయన బాగున్నాడా అని 2 ఫోటోలు పక్క పక్కనట్టు చూడకూడదు. ఇంకా అక్కడ నుంచే జబ్బు పడుద్ది. అర్థమైందా? మా ఆవిడ బాగుందా, ఈవిడ బాగుందా, మీ ఆవిడేంటి, ఆవిడ ఈ 2 ఫోటోలు పక్కదేమని ఎవడు చెప్పండి నీకు, సైతాన్ గడు. అంతే కదా? మీ ఆవిడే మళ్ళీ ఇంకో ఫోటో తెచ్చి పక్కన పెట్టుకుని వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. సో అక్కడ నుంచి వ్యభిచారాలు పుడతాయి. కంపారిజన్స్లో నుంచి ఏం పుడుతున్నాయి? జారత్వాలు, వ్యభిచారాలు పుట్టుకొచ్చాయి. అలా జారత్వాలు, వ్యభిచారాలు పుట్టుకొచ్చి మనుషులు దారి తప్పటం మొదలుపెట్టారు. గొడవలు, కక్షలు, హత్యల దాకా దారి తీసాయి. 5 నిమిషాల సుఖం ఎక్కడ దాకా తీసుకెళ్ళింది? హత్య దాకా తీసుకెళ్ళింది. హత్య దాకా. ఎన్ని చూడట్లేదండి మనం న్యూస్ మీడియాలో, ఎన్ని చూడట్లేదు చెప్పండి? 1, 2, వందల కేసులు, 100 కేసులు. 5 నిమిషాల సుఖం కోసం చంపేసుకుంటున్నారు, 5 నిమిషాల సుఖం కోసం చచ్చిపోతున్నారు, 5 నిమిషాల సుఖం కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అది దురాలోచన. అంత ఎందుకు మొన్న జరిగిన సంఘటన, ఒక వ్యక్తి చిన్న బిడ్డ విషయంలో, చిన్న పాప, ఆ పాపకు కూడా బుద్ధి లేదు. నేర్పించేవాళ్ళు సరైన వాళ్ళు కావాలి. ఎందుకు మోసపోతున్నారు మీరు తెలీదా? ఎందుకు యవన దశలో తొట్టిల్లిపోతున్నారు తెలీదా? సరైన చెప్పేవాళ్ళు లేక మీరు ఇలాగ అవుతున్నారా? ఎక్కడి దాకా పోయింది అని ప్రాణాలు పోయేంత వరకు పోతుంది విషయం. అంటే దురాలోచన ఎంత ప్రమాదమో. పాపము వలన వచ్చు జీతము మరణం. యేసు ప్రభు ఏమి ఊరికేది మాట్లాడండి, ఆయన రియాలిటీ. యేసు ప్రభు మాటల్లో ఏముంటుంది? రియాలిటీ ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా నిజం మాట్లాడతాడు, నిజం మాట్లాడతాడు. ఇప్పుడు మీరు ఆ నిజాన్ని వినాలి, ఆ నిజాన్ని జీర్ణించుకోవాలి, జాగ్రత్త పడాలి. 1,00,000 దురాలోచనలు వస్తుంటాయి రోజు. తీసేసుకోకూడదు, వాటిని కట్ చేయాలి. ఇప్పుడు బేసిక్గా మన మైండ్, మన నేచర్ ఎలా ఉంటుందంటే అందంగా ఉంటే ఆకర్షింపబడద్ది. బేసిక్ మైండ్ నేచర్ అంతే, అది దాని నేచరే అంత. అందంగా ఉంటే ఏమవుతుంది? ఆకర్షింపబడదు. అందుకే తిండి కూడా ఎలా చూపిస్తారు మనకి తిండిని? దాని పేరేంటి? గార్నిషేనా? ఏంటంట? మామూలు మొద్ద చుట్టి లోపలేసేస్తే గార్నిష్ లేదు, గిర్నిష్ లేదు, మొత్తం అంతా ఏకమైపోయింది లోపల. తిన్న తర్వాత అంతా ఏమైపోయింది అనుకుంటున్నారు లోపల? ఏకం. చాలాసార్లు అనుకుంటాను నేను. సాంబారు, పెరుగు, కర్రీ, ఇంకేంటి చట్నీ, మజ్జిగ, స్వీటు మొత్తం కలిపి మొద్దు చుట్టుకు తినగలవా? కానీ లోపలికి వెళ్ళాక అలాగే ఉంటుంది తెలుసా నీకు? బయట నాటకాలు ఆడతాం మనం, అవి చిచి అలా తింటాం. లోపలికి వెళ్ళాక అదే కదా అయ్యింది. నిమిషం తేడా లేకుండా లోపల అదే జరిగింది. అవునా కదా? ఫస్ట్ రైస్ వేసుకున్నావు, రైస్లో చట్నీ వేసావు, అది కందిపొడో ఏదో పోసావు, నెయ్యి వేసావు, కలిపావు, కూర వేసావు, కలిపావు, సాంబార్ వేసావు, కలిపావు, చట్నీ వేసావు, కలిపావు, పెరుగు వేసావు, కలిపావు, స్వీట్ తినేసావు, మళ్ళీ ఏదో సలాడ్ తెస్తే సలాడ్ తినేసావు. ఆ తర్వాత మళ్ళీ యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు పెడితే మళ్ళీ 5 తినేసావు. ఇవన్నీ తినేసేసి లోపలికి వెళ్ళాక ఆ ముద్దంతా ఏకమైంది అవ్వలేదా? ఇదే ముద్ద బయట చుట్టు పెడితే ఏమంటావు నువ్వు? చి ఇలా ఎలా తింటాం మేము, దరిద్రం అంటావు. లోపల అదే జరిగింది. మరి ఎంత వింతగా ఉందో మన వైఖరి కదా? చాలా వింతగా ఉంది కదా మన వైఖరి. ఇలాగా ఈ పదార్థాలన్నీ కూడా ఎలాగైతే లోపలికి వెళుతున్నప్పుడు అందంగా కనబడాలని అలా గార్నిష్ చేసి పెడుతున్నారో, గార్నిష్, పాపం కూడా అలాగే అందంగా కనబడుతుంది నీకు. ఫస్ట్ నీకు అందంగా కనబడితేనే దానికి ఏమవుతావు? ఆకర్షింపబడతావు. స్వీట్స్ అన్నింట్లోకి అదే చక్కెర వాడతారు, అన్నింట్లోకి అదే బెల్లం వాడతారు. కానీ ఆ స్వీట్స్కి రంగులు కలుపుతారు, ఫుడ్ కలర్స్ అంటారు వాటిని. ఫుడ్ కలర్స్లో కూడా క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. అన్ని ఫుడ్ కలర్స్ మంచివి కావు. రకరకాల ఫుడ్ కలర్స్ వల్ల రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి. కానీ మనం స్వీట్ స్టాల్కి వెళ్ళగానే అద్దాల్లోంచి ఏం కనబడుతున్నాయి మనకి? పసుపువి, పచ్చవి, ఎర్రవి, నల్లవి, తెల్లవి, అన్ని రంగులవి ఉన్నాయి అక్కడ. అన్నీ ఒక్కోటి వేసే బాబు. మొత్తం ఒక రంగుకి నేను ఎప్పుడు కనెక్ట్ అవ్వలేను బాబు, మొత్తం అన్ని రంగులు కలిపి ఒక పెట్లు వేసి 1 కేజీ గట్టే బాబు అని చెప్పేసి మొత్తం అన్ని రంగులు ఏం చేసుకుని పట్టుకెళ్ళి
పట్టుకెళ్ళి తింటున్నాం. అంటే నీకు ఎందుకు నచ్చింది? అన్నింటిలో ఉన్నది అదే చక్కెర, అన్నింటిలో ఉన్నది అదే బెల్లం. నీకు ఎందుకు నచ్చింది చెప్పు, ఎందుకు నచ్చింది? ఎస్, దాని అంత అందంగా ఏం చేశాడు? డిజైన్ చేసి నీ కళ్ళ ముందు పెట్టాడు. చూడండి, అందుకే హోటల్కి వెళ్ళినప్పుడు చేపలాగా మనం అమ్మేసినట్టు వేయడు పులుసు. అదిని ఎలా ఉంటుంది? దాన్ని అందంగా పేర్చి దాని మీద కొత్తిమీర చల్లి చుట్టూ అందంగా నిమ్మకాయ ముక్కలు కట్ చేసి పెట్టి, ఉల్లిపాయ ముక్కలు కూడా రౌండ్గా కట్ చేసి, టమాటాలు కూడా కొంచెం ఏదో షేప్ కట్ చేసి పెడితే అప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆహా, పర్లేదు బాబు, 1000 రూపాయలు వేసినా ఏం ఇబ్బంది పడిన బాబు నేను, బిల్లు. అంతే కదా. అది ఇంట్లో అమ్మ వండినట్టు రే తినరా అని చెప్పి గరిటతో ఎలా తీసి మొక్కలన్నీ పడేసింది అనుకో తుక్కులాగా, మనకి ఎక్కదు అది. అమ్మ ఏంటి ఇలా పెట్టింది అనుకుంటాం. ఎందుకంటే అమ్మకి అలంకరించడానికి మీ అమ్మకి నీకు సాగిరి చేసి పెట్టడంలోనే తలకాయ పోటు వచ్చేద్ది. మళ్ళీ నీకు అలంకారాలు ఏంటి నీకు అన్ని గార్నిష్ చేసి తెచ్చి అంత ఖాళీ అమ్మకి ఉండదు. ఆడికైతే అదే పని. ఇవిడికి ఇంకా బోల్డ్ పనులు ఉన్నాయి. అక్కడ వండడానికి ఒకడు ఉంటాడు, తేడానికి ఒకడు ఉంటాడు, కడగడానికి ఒకడు ఉంటాడు, బిల్లు వేయడానికి ఒకడు ఉంటాడు. ఈ అన్ని పనులు మీ అమ్మ ఒక్కతే చేయాలి. అవునా? తెచ్చేది మీ అమ్మే. తినేసి కంచం దగ్గర శుభ్రంగా అత్తరు చేసి లేచిపోతావు దోళ్ళలాగా. కనీసం కంచం కూడా తీయవు నువ్వు. ఆ కడుగుతావంటే కడగో, పట్టుకెళ్ళేమన్నా లోపల పెడతావు అంటే పెట్టవు. కొంతమంది కంచం కూడా తీరు. మరి అదేం పోయే కాలం నాకు అర్థం కాదు. మనం తిన్న కంచం మనం తీస్తే ఏమన్నా తప్ప? అది తీయం కదా మనం. కంచం అక్కడే వదిలేస్తాం, ఎంగిళ్ళు కూడా అలాగే వదిలేస్తాం, ఆ గిన్నెలన్నీ అలాగే వదిలేస్తాం. చూసుకో అంతే, నాకు సంబంధం లేదు, ఇది నీ డ్యూటీ అన్నట్టు. పాపం వాళ్ళు ఆ తర్వాత తీసుకెళ్ళాలి, కడుక్కోవాలి, వంటగదిలో పెట్టాలి, ఇంత గిన్నెల మోహం ఉంటుంది. అదంతా వాళ్ళే శుభ్రం చేసుకోవాలి, అన్నీ ఆరబెట్టుకోవాలి, తుడుచుకోవాలి, లోపల పెట్టుకోవాలి, అప్పుడు పడుకోవాలి. ఇంత పెంట ఉంటుంది. ఈ పెంటలో కొత్తిమీర చల్లావా, ఉల్లిపాయ ముక్కలు కోసావా, గార్నిష్ చేసావా అంటే గోప పగల కొడేస్తారు. సిరాకొస్తేని అన్నీ చేయలేరు వాళ్ళు. కానీ ఆడు చేస్తాడు. అందుకే ఆడు 500 1000 రూపాయలు తీసేసుకుంటాడు నీ దగ్గర. నువ్వు అలా ఉంటే ఇష్టంగా తింటావు. అంటే అందానికి ప్రతి మనిషి ఏమవుతున్నాడు చెప్పండి? ఆకర్షింపబడుతున్నాడు. ఎవరైనా అమ్మాయి కనబడింది అనుకోండి అందంగా రోడ్డు మీద పోతూ, ఆకర్షిస్తే కళ్ళు, అరే అమ్మాయి చాలా అందంగా ఉందిరా, బ్యూటిఫుల్ గర్ల్, బ్యూటిఫుల్ లేడీ అని కాసేపు కళ్ళు తిప్పుకోలేక అలాగా అమ్మాయి ముఖం మీద మొహం పెట్టి చూసేస్తారు. చూసేసి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చెప్పు, వాట్ నెక్స్ట్? అక్కడితో ఆగు. అందంగా ఉందా? అందంగా ఉందా అనుకోవడంలో తప్పలేదు. ఎవరినైనా చూసి బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా, యు ఆర్ సో హ్యాండ్సమ్, నువ్వు చాలా బాగున్నావయ్యా అంటే తప్పలేదు. అంతవరకు అయిపోయింది. అక్కడితో ఆగు. అర్థమైందా? అందంగా ఉన్నాడు మైండ్ చెప్పింది, ఓకే. ఏంటిప్పుడు ఏమీ లేదు, అక్కడితో ఆగితే మంచిది. లేదండి అందంగా ఉందండి, అందంగా ఉన్నాడండి, ఎంట పడతానంటే పడు. ఆ తర్వాత నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావు. నెక్స్ట్ అదే మరి అంతే కదా. నెక్స్ట్ అదే, నీ గొయ్యి తవ్వుకోవడానికి పోయే కాలం మొదలైంది. పునాది వేయబడిన రోజు అది. దేనికి పునాది వేయబడిన రోజు? నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి. నీకు పోయే కాలం మొదలైన రోజు అది, దగ్గర పడిన రోజు. ఆ రోజు మొదలెట్టావు, అక్కడి నుంచి వెంటబడ్డావు. చొక్కా పట్టుకు లాగేదాకా వెళ్ళింది మా తల్లి. ఎవరిని? యోసేపు గారిని చొక్కా పట్టుకు లాగేదాకా వెళ్ళింది. ఇంకా మంచోడు కాబట్టి ప్రధానమంత్రి అయ్యాక ఏం చేసినట్టుగా ఏం బైబిల్లో లేదు. అంతే కదా. ప్రధానమంత్రి అయ్యాక ఉరి తీయించే ఇచ్చామండి కావాలనుకుంటే. కానీ అలా చేసినట్టు ఎక్కడ మరి నాకు ఆధారాలు బైబిల్ గ్రంథంలో కనబడలేదు. ఆ తర్వాత ఆమె ఏమైందో కూడా తెలీదు. సో ఎప్పుడు కూడా తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన జీవితాన్ని బలి చెయ్యకూడదు. ఇవన్నీ తాత్కాలికం. నీకు అంటే ఈ అక్రమ సంబంధాలు అనేవి శాశ్వత కాలం ఉండవండి. అక్రమ సంబంధాలు కొంతకాలమే ఉంటాయి. అక్రమ సంబంధాలు, ఇప్పుడు భార్య ఉంది, భర్త అన్నవాడు తాళిగట్టినోడు కాబట్టి గొడవైనా దెబ్బలాటైనా కొట్టుకున్నా తిట్టుకున్నా 4-5 పంచాయతీలు చేసి మరలా కాపురం ఏం చేస్తారు? నిలబెట్టేస్తారు. ఇలా తప్పదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా ఏదో బెదిరించో అది చేసి ఇది చేసో మళ్ళీ కాపురం చేసుకోండి అని పంపించేస్తారు. కొంతకాలం అయిన తర్వాత ఈ పిల్లలు పుట్టుకొచ్చేసరికి వాళ్ళకి పెళ్ళిళ్ళు బాధ్యతలు పెరిగేసరికి వీళ్ళు సెట్ అయిపోయి ఇంకా అలా బండి ఈడ్చుకుని వెళ్ళిపోతారు. కానీ అక్రమ సంబంధాలు అంత కేర్ తీసుకోవాలి. అసలు అక్రమ సంబంధం దేని మీద మొదలైంది? అక్రమ సంబంధానికి బేస్ ఏంటి చెప్పండి? బేస్ ఏంటి? కోరిక. అంతే. అది తీరిపోతే అయిపోయింది, అక్కడితో అది సంతృప్తి అయిపోయింది, సంపూర్ణం అయిపోయింది. అసలు దానికి బేసే అది. అక్రమ సంబంధానికి ఉన్న బేస్ ఏంటంటే నేను నీతో సెక్సువల్గా ఎంజాయ్ చేయాలి. నా జెండర్ నీ జెండర్ వేరు జెండర్లు కాబట్టి, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణి కాబట్టి
మన ఇద్దరం కామవాంఛలు తీర్చుకోవడానికి కాసేపు ఏకమవుదాం అనుకుంటారు కాబట్టి కళ్ళ దగ్గర మొదలవుతుంది. ఆ కళ్ళ దగ్గర నుంచి శరీరాలు ఏకమయ్యే దాకా వెళ్తుంది. అక్కడ నుంచి తప్పుల మీద తప్పులు జరుగుతాయి. కొన్నాళ్ళు గడిచిపోతే ఆ తర్వాత భర్త దారి వేరే వాడు ఇవ్వలేడు, భార్య దారి వేరే అమ్మాయి ఇవ్వలేదు. సో వాళ్ళు ఎందులోనో లింకప్ అయి ఉంటారు, వీళ్ళు ఎందులోనో లింకప్ అయి ఉంటారు. మనం సుధమ గుమ్మర్రాలో జీవించట్లేదు. అర్థమైందా? ఆ తర్వాత చాలా రిస్క్ ఎదుర్కోవాలి. కోరికలు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే ఉంటాయి. తర్వాత ఆటోమేటిక్గా కోరికలు తగ్గుతాయి. యవ్వనంలో ఉన్నన్ని కోరికలు వయసు మీద పడుతున్న కొలది ఉండవు. పెద్దోళ్ళని అడగండి చెప్తారు. వాళ్ళకి టెస్టోస్టిరాన్ లెవెల్ తగ్గిపోద్ది, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి ఆడవాళ్ళలో. ఈస్ట్రోజన్ అంటే హార్మోన్, టెస్టోస్టిరాన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కామవాంఛలు ఎక్కువ ఉంటాయి. ఈ హార్మోన్ లెవెల్ తగ్గుతూ పోతున్నప్పుడు కామవాంఛలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. ఆ తగ్గిపోయిన తర్వాత ఇంకెళ్ళి కోరికలు చచ్చిపోయిన తర్వాత అక్రమ సంబంధాలు నిలబడవు. ఒకవేళ అక్రమ సంబంధంలో పిల్లలు పుట్టినా వాళ్ళ మీద ఏముండదు, బాధ్యత ఉండదు, ప్రేమ ఉండదు. అలా అన్యాయం అయిపోయిన ఆడవాళ్ళు వందల్లో వేలల్లో ఉన్నారు. నేను ఇంతమందిని చూశాను నా చిన్నప్పటి నుంచి. ఇంతమందిని భర్తను వదిలేసిపోయి వేరే వాడితో కొన్నాళ్ళు ఉండి తర్వాత వాడు వదిలేసి మళ్ళీ వేరే వాడిని దగ్గరికి వెళ్ళి వాడి పంచం చేరి వాడితో దెబ్బలు తినటం. అమ్మో ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాళ్ళు, అక్క చెల్లెమ్మలు. భార్యను వదిలేసుకుని పోయి ఎవరినో పట్టుకొని వాళ్ళ ఆయనకి తెలియకుండా కొన్నాళ్ళు రహస్యంగా నడిపి వాళ్ళ ఆయనకి తెలిసిపోయిన తర్వాత చచ్చిపోయిన అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో. ఆ మధ్యకాలంలో ఒక హీరో ఒక ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ ఆయన వచ్చేస్తే కిటికీలోంచి జాగ్రత్తగా తెలియకుండా దిగేద్దామని ఈ పోల్ ఏదది గొట్టం పైనుంచి గొట్టం పట్టుకు దిగేద్దామని చూశాడు. జారిపోయాడు, పైనుంచి పడిపోయాడు, తల పగిలి చచ్చిపోయాడు. 5 నిమిషాల సుఖం కోసం టోటల్ జీవితాన్ని ఏం చేసేసాడు? తాకట్టు పెట్టేశాడు. బాగా ఆలోచన చేయండి. అందాన్ని చూసి అందంగా ఉందనుకోవడం తప్పు కాదు, కానీ అందానికి ఆకర్షింపబడి వెంటబడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం తప్పు. అర్థమైందా? ఇప్పుడు బయట ఒక అందమైన గులాబీ పువ్వు కనబడింది, ఏం చేస్తావు చెప్పు? రోడ్డు మీద వెళ్తున్నావు, ఎవరింటి దగ్గర గులాబీ మొక్క కనబడింది, మంచి అందమైన గులాబీ విరిసి ఉంది అక్కడ, చూసావు, ఏమనుకుంటావు? బాగుంది అనుకున్నావు, అంతేనా? కోసేస్తావా? వెళ్ళి కోసేస్తే ఏం చేస్తారు? గోపమే కొడేస్తారు కదా. గోడ దూకెళ్ళి కోసేవానికి ఏం చేస్తారు చెప్పు? కుక్కను వదిలేస్తారు, పిక్క పట్టుకుని లాగేది. చూసావు వీళ్ళ ఇంట్లో చాలా బాగున్నాయండి పూలు అనుకున్నావు, అంతవరకే. లాక్కుపోవు కదా. ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటా రాజమండ్రిలో, ఏవి అప్పారావు రోడ్లోనో జైన్ రోడ్లోనో మంచి ఇల్లు కనబడింది నాకు. ఏమనుకుంటాను ఇప్పుడు ఇల్లు చూసి? బా ఎంత బాగుందండి ఇల్లు, ఏం చేద్దాం ఇప్పుడు? నైట్కి వెళ్ళి కనవేసేద్దామా? లేకపోతే ఆ ఇల్లుకి గేలం వేసి లాక్కుపోదామా? కబ్జా చేసేద్దాం ఇంటిని? తప్పు. ఇల్లు బాగుంది అంతే, చూసా నచ్చింది, బాగుంది ఇల్లు అనుకున్నాను, అంతవరకే. అలాగే అమ్మాయిని చూసా, చాలా బాగుంది అమ్మాయి, నువ్వు చాలా బాగున్నావు అమ్మా, బ్యూటిఫుల్గా ఉన్నావు, అంతే, అయిపోయింది అక్కడితో. అది మనది కాదు, మన సొంతం కాదు. అబ్బాయి నువ్వు చాలా బాగున్నావా, హ్యాండ్సమ్గా ఉన్నావు, ఏంటి ఇప్పుడు? అంతే, అంతవరకే. దేవుడు నిన్ను అందంగా పుట్టించాడు, అంతే. దేవుడు నిన్ను అందంగా తయారు చేశాడు, అంతే. అలాగని నువ్వేం శాశ్వత కాలం అందగత్వమేమి కాదు, నువ్వు శాశ్వత కాలం అందగడమేమి కాదు. కొంతకాలం బాగుంటావు, జిమ్ బాడీ మెయింటైన్ చేస్తావు, అదిరిపోద్ది. నువ్వు కూడా కొన్నాళ్ళు అవి రాస్తావు, క్రీములు వేస్తావు, ఫేస్ ప్యాక్లు వేస్తావు, జుట్టుకి అవి చేస్తావు, ఐబ్రో షేపింగ్లు గీపింగ్లు చేస్తావు, చెయ్యి, ఎంతకాలం చేస్తావు చెయ్యి. ఆ తర్వాత కొన్నాళ్ళకి అని ఊగుతావు. ఓగో ఎందుకు ఊగుతావు? ఆ రోజు వస్తుంది చూడు, చిన్న కర్ర చేత్తో పెట్టుకుని అనుకుంటూ వస్తావు నువ్వు. ఆ రోజు ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. అందుకే అన్నాడు దేవుడు, నాయనా ఇదేమీ నికరం కాదు, ఊగిపోకో. ఈ స్టేజ్ వరకే అది అందం, ఆ స్టేజ్లో ఉంటుంది. ఆ స్టేజ్ దాటిన తర్వాత అది ఏమైపోద్ది? మాయమైపోద్ది. అప్పుడప్పుడు నేను పాత ఫోటోలు చూసుకున్నప్పుడు మా ఆవిడ నేను మాట్లాడుకుంటున్నప్పుడు అంటాను, నేను ఇంటర్ చదువుకునేటప్పుడు నేను మెట్లు ఎక్కువ వస్తుంటే నా తల ఇలా ఎగిరేది. ఇప్పుడు ఎగరడం మాట పక్కనే ఉంటుందో ఊడిపోద్దో పోయిన వాళ్ళకాళ్ళు ఇది నిజం. నేను మెట్లు ఎక్కువ వస్తున్నాను అనుకోండి, అప్పుడు ఇలా మా సెంటర్ పాపిడి ఉండేది అనమాట, ఇలాగా అలా ఊగేది నా హెయిర్, అంత గుజ్జిగా ఉండి ఇలా ఊగుతూ ఉండేది హెయిర్. అబ్బా ఎంత బాగుందో. పాత ఫోటోలు చూసుకున్నప్పుడు మా ఆవిడతో అంటుంటాను, భలే ఉండేదే బాబు అప్పట్లో, ఇంటర్ చదివే రోజుల్లో అలా ఊగుతుంటే నా తలకి ఫ్యాన్స్ ఉండేవారు, చాలా బాగుంది విజయ్ నీ తల అనేవారు కొంతమంది. అప్పుడు మురిసిపోయేవాడిని, అబ్బా మన తల భలే ఉందరా అని. ఇప్పుడు అర్థమవుతుంది అదంతా మాయరా నాయన అని. అదంతా ఏంటది? మాయ. ఇది కలకాలం ఉండేది కాదు.
ఇది నీకు అర్థం కావాలి. అందుకే అందాన్ని చూసి మెస్మరైజ్ అయిపోకు, దురాలోచన రానివ్వకు. చిన్నపిల్లల్ని చూస్తాం, అందంగా ఉన్నారని ముద్దు పెట్టుకుంటాం. ముద్దు కూడా అంటే జస్ట్ అలా అనుకుంటాం, మనసులో అయినా ముద్దు పెట్టుకుంటాం. బాగున్నారు పిల్లలు, ఇద్దరు బుజ్జిగా ఉన్నారు, అందంగా ఉన్నారని. ఎత్తుపోతాం ఏంటి, తీసుకెళ్ళి లోపల వేస్తారు. ఇంకా రాజమండ్రి సెంటర్ జైల్లో ఉంటావు. ఏడు అందంగా ఉన్నారని పిల్లల్ని ఎత్తుపోతావా? నా పిల్లలు నాకు కావాలంటావా? చేయకూడదు కదా అలాగా. మన పిల్లలు కాదు వాళ్ళు. అందంగా ఉన్నారన్నంత వరకు తప్పేమీ లేదు. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అందం ఆకర్షిస్తుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నా ఆకర్షిస్తావు. అవతల వాళ్ళకి కొంతమంది అంటారు అందంగా తయారవ్వకూడదండి అంటారు. ఇప్పుడు ఏంటి నష్టం అంటే తయారైతే ఆకర్షించేస్తారండి, తయారవ్వకుండా కూడా అందంగా ఉన్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ముక్కు చెక్కేసుకోవాలా, మూతి చెక్కేసుకోవాలా, ఏం చేసుకోవాలి? కొంతమంది లేడీస్ ఉంటారు, బేసిక్గా వాళ్ళు అందగత్తెలు. వాళ్ళు ఏమి రాసుకోక్కర్లా, కనీసం పౌడర్ రాయక్కర్లా, తలదవ్వక్కర్లా, ఏం చేయక్కర్లా. వాళ్ళు చూడగానే ఎలా ఉంటారు? అందంగా ఉంటారు. కొంతమంది మగాళ్ళు ఉంటారు, బేసిక్గా అందగాళ్ళు, మన సీన్ లాగా హ్యాండ్సమ్గా ఉంటారు. వాళ్ళు ఇంక వాళ్ళు అంతే, వాళ్ళు పుట్టుకతోనే అందగాళ్ళు మోసేలా ఏమా కదా. అది నీ కళ్ళతో చూడాలి మేము. సో సరదాగా అంటారా? సో అలాగా కొంతమంది బేసిక్గా బాగుంటారు, చూడడానికి చూడముచ్చుగా ఉంటారు, ముక్కు కళ్ళు బాగుంటాయి. సో అప్పుడు ఏమనుకుంటాం, బాగున్నాడు అబ్బాయి, అంతవరకే. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకోక్కర్లా, మేకప్ వేసుకోక్కర్లా, ఏ పౌడర్ రాయరాళ్ళు. న్యాచురల్ బ్యూటీస్, న్యాచురల్ హ్యాండ్సమ్ పర్సన్స్. అర్థమైందా? సో ఆ అందం కడవరకు ఉండదు. అక్కడ దురాలోచన పుట్టడానికి వీలు లేదు. పుట్టిందా, పాపము వలన వచ్చు జీతము మరణము. హృదయంలో నుంచి వచ్చే భయంకరమైన రోగం అది, వ్యాధి. అది వ్యాధి. అందుకే నేను మరలా చేతులెత్తి మొక్కి మరీ చెప్తున్నా మీకు, హృదయానికి సంబంధించిన వ్యాధుల మీద అవగాహన పెంచుకోండి. సంఘానికి రండి, హృదయానికి వచ్చే వ్యాధుల మీద మీరు అందరూ ఏం పెంచుకోండి, అవగాహన పెంచుకోండి. దురాలోచన అనేది ఇంత ప్రమాదమా అన్నయ్య అంటే ఎస్, చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. అది లోపల మొదలైందా ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోద్దో తెలియదు. వదలదు, చిగురు బెల్లంలాగా లాక్కుంటూ పీక్కుంటూ తీసుకెళ్ళిపోద్ది. ఇంకొకసారి పట్టుకుందా మొసలి నోట్లో తలపెట్టినట్టే. దురాలోచన. ఆ ఆలోచన నిన్ను సన్మార్గంలో నడిపించదు, ఆ ఆలోచన నిన్ను నీతి మార్గంలో నడిపించదు, ఆ ఆలోచన నీకు యథార్థతనివ్వదు, ఆ ఆలోచన నీకు మంచి స్థితిని కలిగించదు, దెబ్బ కొట్టేస్తుంది. జాగ్రత్త. అందుకే దురాలోచన వద్దు. అందుకని ప్రభు అన్నారు, ఒక స్త్రీని మోహపు చూపు అన్నారు. ఏ చూపట? మోహపు చూపుతో చూచు ప్రతివాడు ఆ క్షణమందే ఆమెతో వ్యభిచరించినట్టు లెక్క. మోహపు చూపు అనేది వన్ టైంలో రాదు. మోహపు చూపులు ఎలా వస్తాయంటే, ఫస్ట్ చూస్తాడు, చూడగానే ఏమవుతాడు అట్రాక్ట్ అవుతాడు. అబ్బా భలే ఉంది అమ్మాయి, భలే ఉంది అబ్బాయి, భలే ఉన్నాడు అబ్బాయి అనుకుంటారు. ఇప్పుడు ఆ భలే ఉన్నాడు అని అనుకునే దగ్గర ఆగదు అది. అక్కడ నుంచి దాన్ని మరలా ఏం చేస్తాడు, ఊహాలోకంలోకి వెళ్తాడు. ఏ లోకం? అది చాలా పెద్ద ప్రపంచం అని మొన్న ఆదివారం చెప్పాను మీకు. అదొక పెద్ద ప్రపంచం, అగాధం అది. ఆ ఊహాలోకంలోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి అక్కడ కూడా వచ్చేద్ది. మహాతల్లి వచ్చినట్టు ఆవిడకు కూడా తెలీదు, ఈడు రప్పిస్తాడు. ఈ అబ్బాయి అక్కడ కూడా వచ్చేస్తాడు, వచ్చినట్టు ఆడికి కూడా తెలియదు, ఈవిడ రప్పించదు. ఇప్పుడు ఈ ఊహాలోకంలో వీళ్ళకంటూ ఆ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని ఆ అబ్బాయి అక్కడికి వచ్చేసినట్టు, వీళ్ళిద్దరూ చట్టపాటాలు వేసుకొని తిరుగుతున్నట్టు, వీళ్ళిద్దరూ రెక్కల గుర్రాలు ఎక్కి ఎగురుతున్నట్టు, వీళ్ళిద్దరూ ఏవేవో ఇంకా అక్కడ నుంచి జరిగించుకుంటున్నట్టుగా ఊహల్లో తేలిపోయి తిరిగిపోయి అక్కడ నుంచి ఇంక మైండ్ ఒక ఎడిక్షన్ ఏర్పాటు చేస్తుంది, ఒక క్రియేషన్. ఇది ఒక భ్రమ. ఆ భ్రమలో వీడెంత మురుగున్నా కానీ ఇంకా రెండోసారి చూసినప్పుడు ఇంకా అందంగా కనబడుతుంటాడు. వీడెంత చండాలంగా ఉన్నా మూడోసారి చూసేవాడు మహా ప్రపంచ సుందరలా కనబడుతుంటుంది, శివుడు ముక్కుదైనా. ఇంకా అప్పటి నుంచి ఇంకా వాళ్ళ కళ్ళని మోసం చేస్తూ తిప్పుతూ ఇంకా అక్కడ నుంచి ఏం చూపులు అవి? మోహపు చూపులు. అంటే హృదయంలో జరుగుతున్నటువంటి వ్యభిచారం, హృదయంలో జరుగుతున్నటువంటి జారత్వం, హృదయంలో జరుగుతుంది ఇదంతా కూడా. ఆ తర్వాత జరిగే తప్పులకు మీరే బాధ్యులు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే ఆమెతో వ్యభిచరించిన వాడగును అన్నాడు. జాగ్రత్తగా ఉండం మనం. మనకి ఎందుకండి ఇప్పుడు పోయే కాలం కోరుకోరు. ఇప్పుడు
ఇది కరెంట్ ఉంది, ముట్టుకుంటే షాక్ కొడుతుందని తెలుసు, కోరి కోరి వెళ్ళి అందులో వేలు పెడతామా? జ్ఞానవంతుడు పెట్టడు. తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన సంతోషాన్ని దూరం చేసుకోవద్దు. మీ అందరికీ అదే చెప్తున్నా, ముఖ్యంగా యవనస్తులకి, యవనస్తురాలకి. దురాలోచనలు చాలా ప్రమాదం. లోపలికి వచ్చినంత ఈజీగా బయటికి పోవాయి. వచ్చినప్పుడే అడ్డుకట్లు వేయండి. వచ్చినప్పుడు ఆపాలి అంటే లోపల ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం లోపల ఎంతగా వాక్యం ఉంటే అంతగా నువ్వు దాంతో పోరాడతావు. ఒకవేళ లోపల వాక్యం లేదనుకోండి, పాము మింగినట్టుగా మింగేస్తుంది, నువ్వు కొండ చెలవు మింగినట్టు మింగేస్తుంది, లోపలికి లాగేసుకుంటుంది. ఆ తర్వాత నీ జీవితం చాలా 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 దెబ్బైపోద్ది. దొరికిపోతే ఆ తర్వాత సిగ్గుపడిపోవాలి, జీవితం అంతా పోద్ది. స్టేషన్ల చుట్టూ తిప్పుతారు, దెబ్బలు తినాలి, అవమానిస్తారు, కొడతారు, తిడతారు, నవ్వుల పాలు అయిపోతాం, బతుకు పోద్ది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో ఉంది, చిన్నపిల్ల, సోషల్ మీడియాలో పెట్టేశారు. రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళినా అమ్మాయికి గౌరవం ఉంటుందా? ఉంటుందా? ఉండదు. కుక్కల్లా వెంటబడతారు. మీకు ఎప్పుడు కూడా ఈ సమాజం ఎంత చండాలమైందంటే, ఈ ఆడపిల్ల మంచిది కాదన్న ముద్రగాని పడింది అనుకోండి దౌర్భాగ్యులకి, ఇంకా ప్రతోడు ఆ అమ్మాయిని ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? చెడ్డగానే చూస్తారు, మంచిగా ఎవ్వడు చోటు. మంచి చూపు పడదు నీ మీద, చెడ్డ చూపులే పడతాయి నీ మీద. ఆ స్థితి ఎందుకు మనం కలిగించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మన సొత్తు అండి. వెండి దాచుకున్నట్టుగా, బంగారం దాచుకున్నట్టుగా, డబ్బు దాచుకున్నట్టుగా మనల్ని మనం ఏం చేయాలి? దాచుకోవాలి. అంతే మరి. మన సొత్తు మనం ఎవడికో ఇచ్చేయడం ఏంటండి? పట్టుకెళ్ళి మన మీద అధికారం, మన మీద అధికారం ఎవడో గాలుడికి ఇచ్చేస్తే రేపు పొద్దున ఏంటి నీ పరిస్థితి? నువ్వు బాగా ఆలోచించి, నేను చెప్పేది నిజం అబద్ధం నీకు అర్థమవుద్ది. జీవిత సత్యాలు మీ కళ్ళ ముందు పెడుతున్నాను నేను. నీకు మంచి కుటుంబం ఉంది, నీకు మంచి హోదా ఉంది, నీకు మంచి వ్యవస్థ ఉంది, ఏదేమైనా నీకు ఒక మంచి కట్టుబాటు ఉంది. ఇక్కడ నుంచి నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత అదంతా పోద్ది, అంతా పోద్ది. ఆ తర్వాత నీ లైఫ్ ఏమైపోవాలి చెప్పు? అమ్మా నాన్నలను వదిలేసిన, భర్తను వదిలేసిన, భార్యను వదిలేసిన, తల్లిదండ్రులను వదిలేసిన, బయటికి వెళ్ళి ఏదో ఉద్ధరించేద్దాం అనుకుంటే, ఒక ఇన్నాళ్ళు నీతో ఉన్న వాళ్ళ మీద లేని భరోసా వాడు ఎవడో నీకు ఎలా ఇవ్వగలడు? క్షణికా వేషంలో తీసుకెళ్ళినోడు. క్షణికా వేషంలో పోయావు నువ్వు, నీ నిర్ణయం తీసుకుని క్షణికా వేషంలో తప్పు చేస్తున్నావు, దెబ్బైపోతావు. అందుకే దేవుడు ప్రభు చెప్తున్నాడు, మనుష్యుల హృదయములో నుండి దురాలోచన ప్రారంభం అవుతుందంట. వ్యాధి వ్యాధి వ్యాధి. కామెరీలు వచ్చాయా? ఎలా ఉండాలి? కళ్ళు పచ్చగా అయ్యాయా? సిగ్నల్ ఇచ్చింది. కళ్ళు పచ్చగైతే సిగ్నలే కదా ఇచ్చిందా? ఏం చేయాలి ఇప్పుడు? జాగ్రత్తగా ఉండు. లివర్ సంబంధిత వ్యాధి అది, లివర్ సంబంధిత వ్యాధి. ఇక మీదట ఏది పడితే అది తినకూడదు. నీ లివర్ వర్క్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. ఇప్పుడు లివర్కి ఏమి ఇవ్వాలి? రెస్ట్ ఇవ్వాలి. ఎంత రెస్ట్ ఇస్తే అంత తొందరగా కామెరీల వ్యాధి నుంచి బయటపడతావు. బలమైన ఆహారం ఏం పెట్టక దానికి, ఉపవాసం పెట్టేయి. నీళ్లు తాగు, కడుగు దాన్ని శుభ్రంగా, నీళ్లు తాగు, బాగా నీళ్లు తాగు, కడుగు క్లియర్ అవని, ఆ పచ్చదనం అంతా పోయేలాగా. ఆ కళ్ళల్లో ఉన్న పచ్చదనం మళ్ళీ తెల్లగా వచ్చేంత వరకు క్లియర్ చేయి. లేదండి ఇంకా పెంచుతా అంటే ఏమవుద్ది? పోతావు, చచ్చిపోతావు. కామెరీలు ముదిరిపోతే బయటికి రావడం అసాధ్యం, చచ్చిపోతాం కదా. సో నీ శరీరం ఎలాగైతే ఇండికేషన్ ఇస్తుందో మరణం దగ్గర పడుతుంది బిడ్డ అని, నీ ఆత్మ కూడా ఇండికేషన్ ఇస్తుంది. దురాలోచనల వెంట సాగితే పాపము వలన వచ్చు జీతం మరణం. మరణం అనగానే మీరు అనుకోవచ్చు మట్టిలోకి వెళ్ళడం, పెట్టిలో పెట్టడం అనుకోవచ్చు. మట్టిలోకి వెళ్ళడం, పెట్టిలో పెట్టడం గురించి మాట్లాడట్లా. బైబిల్ గ్రంథంలో ఆత్మీయ భాషకు అదే పదం వాడబడింది, శారీరక భాషకు అదే పదం వాడబడింది. మరణం బైబిల్లో రెండు రకాలు. ఒకటి భౌతిక మరణము, రెండోది అభౌతిక మరణము, అనగా ఆత్మీయ మరణము. శరీరమును నశింపజేయు దేవుడు ఆత్మను కూడా నరకములో శిక్షించగలడని వాక్యం సెలవిచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఈ దురాలోచనలు అనే వ్యాధి ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? ఆబ్వియస్లీ నరకానికి వెళ్తాడు. అదే రెండో మరణం అన్నాడు. దాన్నే బైబిల్ గ్రంథం ఏమని చెప్పింది? రెండో మరణం. అయినా నా క్యారెక్టర్ నా కిరీటం. నా క్యారెక్టర్ ఏంటి? నా కిరీటం. నా కిరీటాన్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి? ఐ హ్యావ్ ఎ క్రౌన్ ఆన్ మై హెడ్. దట్ ఈస్ మై క్యారెక్టర్. మై క్యారెక్టర్ ఈజ్ మై క్రౌన్. ఎస్,
నేను ఎప్పుడు కింగ్ అవుతానో తెలుసా? నా క్యారెక్టర్ నన్ను కింగ్ చేస్తుంది, నా క్యారెక్టర్ నన్ను బొంగుని చేస్తుంది. నువ్వు కింగ్ అవ్వాలన్నా బొంగు అవ్వాలన్నా ఎందులో ఉంది? నీ క్యారెక్టర్లో ఉంది. ఆ క్యారెక్టర్ని నేను ఎందుకు పాడు చేసుకోవాలి? ఇప్పుడు ఎవరో అందమైన అమ్మాయి వచ్చింది, నాకు సైట్ కొడుతుంది, అబ్బా భలే కొడుతుంది నాకు సైట్ అని కుక్క పిల్లలా కూడా పోయాను అనుకోండి. ఇప్పుడు నేనేంటి, నా లెవెల్ ఏంటి, నా బతుకేంటి, నా విలువేంటి, నా స్థాయి ఏంటి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం ఏంటి? నేను కుక్క పిల్లలా ఎవరు వెంట పోతున్నాను? ఏం చేశాను నేను? నా కిరీటాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెడుతున్నాను? ఎవరైతే నాకు సైట్ కొట్టారో వాళ్ళ చేతిలో పెడుతున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు జాగ్రత్త, మీరు చేసే తప్పు కూడా అలాంటిది అయితే దురాలోచన మీ జీవితాన్ని తినేస్తుంది, చెద పట్టినట్టు పట్టేస్తుంది మీ జీవితానికి. చెద వెనక్కి రాలేరు. నేను చెప్పేది సత్యం. ఇప్పుడు దూకిన తర్వాత బాధపడడం కంటే ఎప్పుడు బాధపడితే మంచిది? దూక్క ముందే అమ్మయ్య చాలా ఓపెన్గా. ఇప్పుడు నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మసిపూసి మారేడికాయ చేయను. నా వాక్యం ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలుసు, మీకే కాదు ప్రపంచానికి అందరికీ తెలుసు. విజయప్రసాద్ రెడ్డి వాక్యం చెప్తే ఎలా చెప్తాడంటే, అరటిపండు ఒలిచి అది కూడా తినలేమేమో అని మిక్సీ కొట్టి ఏంటి జ్యూస్గా చేసేసి పేస్ట్ చేసేసి స్పూన్తో తినిపించేస్తాడు. అది మన బోధ. అంత క్లారిటీగా ఎగ్జాంపుల్స్ అన్నీ ఇచ్చి అంత క్లారిటీగా ఒలిచి మిక్సీ కొట్టి జ్యూస్ చేసి లోపలికి ఓపెన్ చేసి తినలేకపోతున్నాను బాబు అంటే కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఉగ్గునితో పోసినట్టు పోహేస్తుంటాం. అంత చక్కగా చెప్పినప్పుడు నీకు అర్థం అవ్వాలా వద్దా? అర్థం అవ్వాలి కదా. ఇంత క్లారిటీగా ఇంత బొమ్మ ఎవడో చూపించడు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎవడెవడో. అంతలా బోధిస్తాను నీకు నేను ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నీకు అర్థం కావాలి, అవును కదా నిజమే కదా, ఈయన మన కోసమేగా చెప్పాడు. రేపొద్దు నీ సిచ్యువేషన్ నాకు ఎదురైతే నేను ఏం చేయాలి? అర్థమైందా? ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది, ఎదురవ్వకుండా ఎవ్వరికి ఉండదు, అందరికీ ఎదురవుతుంది. అందరి జీవితాల్లో దుష్టుడు దురాలోచనలు విత్తుతాడు. అలా విత్తినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది వ్యాధి. పాపము వలన వచ్చు జీతము మరణము. జాగ్రత్త, మరణము. మీరు అనుకోవచ్చు నా శరీరం నా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తా. ఎలా ఉంటుందంటే కొంతమంది ఉంటారు పుస్తకాలు రాశారు, నా ఇష్టం అని, నా శరీరం అని, నా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటా. నువ్వెవడు అడగడానికి? ఇప్పుడు అమెరికాలో ఇదే గోల. మా శరీరం మా ఇష్టం. మీరెవరు చెప్పడానికి? మా శరీరం మా ఇష్టం. అప్పుడు నాలాంటి వాడు నిలబడ్డాడు అనుకోండి, అడుగుతాడు నీ శరీరం ఎక్కడిది? డైరెక్ట్ క్వశ్చన్. నీ శరీరం నీకు ఎక్కడిది అని నేను అడిగాను అనుకో, నువ్వేమంటావు తెలుసా? మా అమ్మ నాన్నలకు అన్నారు అంటావు. నేను కాబట్టి అడిగితే అవతల పో అంటావు నువ్వు. ఇంకా గట్టిగా అడిగాను అనుకో, నువ్వు ఎవడరా నువ్వు నన్ను అడగడానికి? హూ ఆర్ యూ అంటావు. అంటావా నువ్వా? హూ ఆర్ యూ, నువ్వు ఎవడరా నన్ను అడగడానికి? నువ్వు ఆఫ్టర్ ఆల్ స్పీకర్లా ఉండు. నువ్వేం కింగ్ మేకర్ అనుకున్నావా నువ్వు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక స్పీకర్ అంతే, నువ్వేం కింగ్ మేకర్ కాదు. నువ్వు నోరు మూసుకుండు అనొచ్చు. అఫ్ కోర్స్ ఆబ్వియస్లీ నీకు ఆ రైట్ ఉంది. కానీ ఒకరోజు నా ప్లేస్లో దేవుడు ఉండి అడుగుతాడు, ఏం చేస్తావు చెప్పు? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? నా శరీరం నా ఇష్టం అన్నావు అనుకో, నీ శరీరం ఇచ్చిందే నేను రా బచ్చా అన్నాడు అనుకో ఆయన, ఏమన్నా అప్పుడు? నువ్వు ఇచ్చావా? నీదా ఇది? నీకు సంబంధం ఏంటి అంటావా? అనగలవా? ఏం రైట్ ఉందండి మనకి? ఆయనే ఇచ్చాడండి దీన్ని, ఆయన ఇచ్చాడు. ఈరోజు నీ కళ్ళు, నీ చెవులు, నీ ముక్కు, నీ శరీరం, నీ ఎంటైర్ బాడీ నువ్వు తయారు చేసుకుంటే నీకు రాలేదు. నీ చేసింది మీ డాడీ. ఆ డాడీ అంటే ఏ డాడీ? పరలోకపు డాడీ. ఆయన వేసాడు మన అచ్చు, ఆయన గీశాడు మన బొమ్మ, ఆయన చేశాడు మన శరీరాన్ని, మన ఆకృతిని. ఆయనకి రైట్ ఉంది. నీ శరీరం మీద సర్వాధికారాలు ఎవరివి? దేవునివి. అందుకే అన్నాడు, ఎవడైనను దేహమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. ఐ హ్యావ్ దట్ రైట్. ఎస్, ఎందుకంటే ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు లార్డ్ అవర్ గాడ్ ఆల్మైటీ. హీ హ్యాస్ దట్ పవర్. ఆయనే చేశాడు. హీస్ ద డిజైనర్, హీస్ ద క్రియేటర్. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. ఆయనకి అగైనెస్ట్గా ఉండి మనం సాధించగలిగింది ఏమి
లేదు. కాబట్టి మన శరీరాలకు ఆయన ఎంతవరకు అనుమతి ఇచ్చాడో ఆ రూట్లో వెళ్ళాలి తప్ప నా శరీరం, నా ఇష్టం, నాకు నచ్చినట్టు పాడు చేసుకుంటా నువ్వెవడు అడగడానికి, నాకు నచ్చినట్టు చెడగొట్టుకుంటా నువ్వెవడు మాట్లాడడానికి అనడానికి మన దగ్గర ఏమీ లేదు. రైట్ లేదు, తప్పు. అమెరికాలో చాలామంది ఇప్పుడు దరిద్రపు గోల, ఇదే గోల. మాకు చాలా రైట్స్ ఉన్నాయి, మాకు జెండర్తో సంబంధం లేదు, స్త్రీలు స్త్రీలతో, పురుషులు పురుషులతో అవాచ్యమైనది చేయొచ్చు, ధర్మ విరోధ సంబంధమైన మర్మము క్రియ చేయొచ్చు ఉండగా నీతిమాలిన పనులు, నీతిమాలిన మార్గాలు, దుష్టత్వపు క్రియలు, ఆ పాపిష్టి బతుకులు బతుకుతూ మా ఇష్టం అంటున్నారంట. మా ఇష్టం, నువ్వెవడు అడగడానికి? ఆలోచన చేయండి ప్రియమైన అక్క చెల్లెములు, అన్నదమ్ముళ్ళు, యవనస్తులు. తప్పు జరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేం, వెనక్కి తీసుకోలేం. లైఫ్లో ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేసావా, జాగ్రత్త. ఎక్కడైనా మాయలో పడిపోతున్నావా, జాగ్రత్త. ముఖ్యంగా నాకు ఎక్కువ భయం ఆడపిల్లల విషయంలో ఉంటుంది. అందుకే యూత్ క్లాసెస్లో ఆడపిల్లలకు చెప్తుంటాను, 10th క్లాస్ పిల్లలు, ఈ 9th క్లాస్ వాళ్ళు, 8th క్లాస్ వాళ్ళు, ఈ ఇంటర్ వాళ్ళు, ఈ గాలిముఖాలు, జ్ఞానం ఉండదు, వివేకం ఉండదు. సినిమాలన్నీ చూసేస్తారు, ఆ మాయలో ఉంటారు. ఎవడో వస్తాడు, అసలు నా దగ్గరికి ఎందుకు వచ్చాడని ఇంగిత జ్ఞానం ఉండదు ఈ తెంగరోళ్ళకి. ఏదో మనకు మేలు చేయడానికి మన చుట్టూ తిరుగుతున్నాడు అనుకుంటారు ఈ తెంగరోళ్ళు. నీకు మేలు చేయడానికి తిరుగుతాడా నీ చుట్టూను? బెల్లం దగ్గరికి సేమ్ వచ్చింది, బెల్లానికి మేలు చేయడానికి వచ్చిందా? తినడానికి వచ్చింది తెంగరదానా? తెలుసుకో. చక్కెర మీద ఏగ వాళ్తుంది, చక్కెరకు మేలు చేయడానికా? ఎందుకు వాలింది ఈగ? తినడానికి. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. 7th క్లాసులో ప్రేమలు, 8th క్లాసులో ప్రేమలు, మీ మొహం తగలయ్యా. బయటికి వెళ్తే పంజాబ్ డ్రెస్ కొనుక్కు సావలేవు నీ సొంతగా. మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే, మీ అమ్మ డబ్బులు ఇవ్వకపోతే ఫీజు కట్టి సావలేవు. పొద్దున తినే 2 ఇడ్లీల వాళ్ళ మీద ఆధారపడి తింటున్నావు. నువ్వు పెద్ద మహారాణివి, ఈడు ఒక మహారాజు గాలోడు. వాళ్ళ బాబు పెట్రోల్ కొట్టించకపోతే నీ ఇంటి చుట్టూ బండేసి తిరగలేడాడు. వాళ్ళ నాన్న ఫోన్ కొనివ్వకపోతే నీకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టలేడు వాడు. ఇది అర్థం చేసుకోలేరు ఈ వయసులో వీళ్ళు. అంతే, ఊహాలోకాల్లో తేలిపోతుంటారు. ప్రియతమా, మీ మా అమ్మ తేలిపోతారు. అలా ఎక్కడో పడిపోతారు, గోతులు పడిపోతారు. ఆ తర్వాత నెత్తి నోరు బాదుకొని ఏడుస్తారు. అందుకే జాగ్రత్త. ఎవరో దారి తప్పారు కాబట్టి మనం దారి తప్పొద్దు. ఎవరో చెడిపోయారు కాబట్టి మనం చెడిపోవద్దు. నేను ఎప్పుడు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చెప్తాను, అరటి పండు అని అంటాను తప్ప అరటి పిందె మనకు ప్రయోజనం లేదు. పిందెగా ఉన్నప్పుడు దాన్ని తెంపేసావనుకో, అది పండు అవ్వదు. పండు అయ్యేదాకా వెయిట్ చేయాలి, అప్పుడు పరిపూర్ణత. ఇప్పుడు ప్రేమ అంటే పెళ్లి కోసం అనుకుంటే, ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు 8వ తరగతిలో పెళ్లి చేసేసుకుంటావా? చేసేసుకో పెళ్ళి, 8వ తరగతిలో పెళ్లి చేసేసుకో, అడుగు తిను. మరి 8వ తరగతిలో పెళ్ళి అడిగి దరిద్ర కొట్టుదానా అని అడగాలి, నేను కాదు, మీరెవరైనా. ఇప్పుడు 8లోను 9లోను 10లోను పెళ్ళిళ్ళు ఏంటండి? మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. నేను ఎప్పుడు అదే చెప్తా. ఎంత చదువు, మొన్న ఎవరో తీసుకొచ్చారు ఒక అమ్మాయిని, పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నామండి. ఏం చదివించావు అన్నాను. డిగ్రీ చేశాను. డిగ్రీ దాకా ఎందుకు చదివించావు? మరి ఇన్ని డబ్బులు ఎందుకు తగిలేసావు పెళ్లి చేసి ఇలా ఉంటే? అంతే కదా. డిగ్రీ ఎందుకు చదివామ్మా నువ్వు? సర్టిఫికేట్ అటుకెళ్ళి అత్తగారి చేతిలో పెట్టి, అత్తగారు డిగ్రీ చదువుకుని వచ్చాను అత్తగారు గిన్నెలు తోమడానికి. ఎందుకు ఏంటిది గిన్నెలు తోమడానికి డిగ్రీ ఉండాలి నీకు? మామయ్య గారు, ఇదిగో మామయ్య గారు, పీజీ చేశాను మామయ్య గారు, చీపురు తీసుకున్నా మామయ్య గారు, తుడిచేస్తాను మామయ్య గారు మొత్తం. పీజీ చేసింది ఎందుకు? డిగ్రీ చేసింది ఎందుకు కదా? నీ భర్త సరైనోడు కాకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు, నీ భర్త సరైనోడు కాకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అలా నీ చదువు నీకు ఉపయోగపడాలి. ఈ పిందెగా ఉన్న వయసులో 8, 9, 10లో పిచ్చి పిచ్చి ఆశలు వేసామనుకో, పిందె అక్కడే రాలిపోద్ది. నీ గుండె గీసి మూల కూర్చోబెడతారు. పరిపూర్ణతలోకి వెళ్ళేంత వరకు మీకు పెళ్ళి అవసరమా? చెప్పండి క్లియర్గా చెప్పండి. యవనస్తురాళ్ళారా, మీకు పెళ్ళి అవసరమా? ఎప్పుడు? మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు పెళ్ళి అవసరమా? మీకు అవసరం లేదు కదా. అబ్బాయిలు, మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు పెళ్ళి అవసరం. నీకు పెళ్ళి అవసరం రా ఇప్పుడు? ఎన్నో తరగతి నువ్వు? 8, 9? మరి పెళ్ళి అవసరమా? నీకు చేసేయమంటావా? వద్దుగా.
సో ఈ వయసులో పెళ్ళిళ్ళు ఏంటండి, ఈ వయసులో ప్రేమలు ఎందుకండి, నాకు అర్థం కాదు. సో అందుకే జ్ఞానము గలవారిగా మెలగండి, దురాలోచనలకు దయచేసి చోటు ఇవ్వకండి. ఈ వయసు సరైన వయసు కాదు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో చేయాలి. ముందు నీ పాదాలు స్థిరంగా నిలబడ్డాయా లేదా, జీవితం పట్ల అవగాహన వచ్చిందా లేదా, కుటుంబం యొక్క విలువలు తెలుస్తున్నాయా లేదా, దురాలోచనలతో మరణానికి దగ్గరవుతున్నావేమో జాగ్రత్త. హృదయం చాలా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. తినేయడం మొదలు పెట్టిందా లైఫ్ దొరకకుండా పోద్ది. చాలా విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియ. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని అందంగా ఉంచుకో, దానికి బోధ నీకు ఉపయోగపడుద్ది. నేను అలా తీర్చిదిద్దడమే నా బాధ్యత. నేను పాడు చేయడానికి నేను ఇక్కడ మైక్ పట్టుకుని స్పీకర్గా నిలబడలేదు. నేను చెక్కమని దేవుడు నాకు అప్పగిస్తున్నాడు, నేను చెక్కి ఆయనకు అప్పగిస్తాను. అందుకే నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు వివేకాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, పెద్దవారు కానివ్వండి, చిన్నవారు కానివ్వండి, పెళ్ళి అయిన వారు కానివ్వండి, పెళ్ళి కానివారు కానివ్వండి, యవనస్తులు కానివ్వండి, యవనస్తురాలు కానివ్వండి, అందరికీ దురాలోచన భయంకరమైనదే, అందరికీ దురాలోచన ప్రమాదకరమైనదే. ఎవ్వరము కూడా దాని లోపలికి అనుమతించొద్దు. వచ్చిందా పరీక్షించండి వాక్యంతో, మనకు తెలిసిపోద్ది. మనం ఏమంత తింగరోళ్ళమేమీ కాదు. నీ కళ్ళ ముందు ఏది పెడితే తినేయుగా, తినేస్తావా? తినేదా కాదా అని ఏం చేస్తావు? పరీక్షిస్తావు. కళ్ళ ముందుకి ఏదొచ్చినా తినవు, ఇది తినేదా కాదా పరీక్షించి తింటావు. అలాగే ఏ ఆలోచన వస్తే ఆలోచనకు పట్టం కట్టకు, ఈ ఆలోచన సరైనదా కాదా పరీక్షించు. నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటావు. ఈరోజు నీకు ఇది అర్థమైతే 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత నీ హ్యాపీనెస్కి బోధ ఉపయోగపడుతుంది. ఆ రోజు నువ్వు అనుకుంటావు, ఆ రోజు అన్నయ్య చెప్పాడు. నిజంగా మా వయసులో మాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను 10th చదివేటప్పుడు, ఇంటర్ చదివేటప్పుడు, డిగ్రీకి వెళ్ళినప్పుడు మాకు ఎవరు లేరండి చెప్పేవాళ్ళు. అసలు ఒక మెంటర్ లేడు, ఒక టీచర్ లేడు, సరైన గైడ్ లేడు. నాకు తెలియదండి ఇలాగా. మా ఫ్రెండ్స్ కూడా తెలియదు. నేను అనుకుంటాను, ప్రభువా నాకు అప్పుడు నాలాంటి వాడు ఒకడు నాకు దొరుకుని ఉంటే ఇంకా ముందు నుంచే నేను నీ పాదాలు పట్టుకునేవాడిని, బాల్య దినములు ఎందే నిన్ను స్మరణకు తెచ్చుకునేవాడిని తండ్రి. 24 ఏళ్ళు నా జీవితంలో వృధా అయిపోయిన ఇప్పటికి బాధపడతాను నేను, ఇప్పటికీ. సో అంటే 24 ఏళ్ల వయస్సులో నేను ప్రభువుని తెలుసుకోగలిగాను. అంతకుముందు నాకు ప్రభు తెలీదు, ప్రభుని నేను అర్థం చేసుకోలేదు, నాకు సరైన బోధ దొరకలేదు, నాకు బోధించే బోధకుడు, సరైన బోధకుడు, నాయకుడు నాకు దొరకలేదు. ఇలా విడమరిచి చెప్పేవాళ్ళు నాకు లేరు. కానీ ఈరోజు మీకు నేను ఉన్నాను. నా చెల్లెమ్మలకు, నా అక్కలకు, నా తమ్ముళ్లకు నేనున్నాను, నా అన్నలకు నేనున్నాను. కాబట్టి నేను పలుకుతున్న ప్రతి మాట మీకు ప్రయోజనకరమైనదా కాదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇక్కడొద్దు, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చుని, నేను దేవుని సన్నిధికి వెళ్ళా, అక్కడ సేవకుడు నిలబడ్డాడు, గంటన్నర సేపు నాతో మాట్లాడాడు. ఆయన చెప్పిన వాటిలో ఒక్కటైనా నా కోసం చెప్పాడా, తన కోసం చెప్పుకున్నాడా? బాగా ఆలోచించాడు. నా కోసం చెప్పాడా, తన స్వార్థం కోసం ఏమైనా చెప్పుకున్నాడా అని మీరు ఆలోచిస్తే మీ మనస్సాక్షి మీకు చెప్తుంది, నా స్వార్థం కోసం నేను ఏం చెప్పుకోలేదు. ఒకవేళ నా స్వార్థం కోసం చెప్పుకునేవాడిని అయితే, మీ ఆస్తులు నాకు రాసి ఇచ్చేయండి, మీ సంపాదన మొత్తం తెచ్చి ఇక్కడ పడేయండి, ఇలా చెప్తానేమో. కానీ నేను అలా ఆ బ్యాచ్ కాదు. నాకు మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి. నేను దేవుణ్ణి ఎంతగా నమ్మానో, మీరు నన్నెంత నమ్మి ఇక్కడికి వచ్చారో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలి. ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకోవాలి. అది నా రెస్పాన్సిబిలిటీ. మీరు నా బాధ్యత అనుకుంటాను. అందుకే మీరందరూ నా బాధ్యత. నేను మాట్లాడిన ప్రతి మాట మీ జీవితంలో కొంత వెలుగు నింపితే చాలు, చాలా సంతోషిస్తాను, ఆనందిస్తాను. నా సేవకు వచ్చే ప్రతిఫలం అదే, అంతకు మించి ఏం లేదు. ఒక దేవుని సేవకుడిగా మీరు బాగుంటే చాలా సంతోషిస్తాను, ఆనందిస్తాను, మీకోసం ప్రయాసపడతాను, మీకోసం కష్టపడతాను, మీకోసం ఇలాంటి లోతైన సంగతులు నేర్పించి మీ అంతరంగ మందిరాలు కడతాను. అందుకే నేను ఇక్కడ నిలబడతాను. మీరు విని విడిచిపెట్టి వెళ్ళిపోకండి, మీకు దండం పెడతాను. మరి అంతే కదా, ఎంతసేపు నేను ఎంత కష్టపడ్డాను, బాగుందని అని చెప్పి ఇక్కడే కుర్చీలో వదిలిపెట్టేసి బోధన ఇంటికి పోయావనుకో, నా కష్టం అంతా ఏమైనట్టు, వృధా అయినట్టేగా. సో కాబట్టి ప్రభు అన్నారు, వినిన దానిని ఏం చేయాలట, గ్రహించాలి అన్నాడు. చెవి గలవాడు వినుగాక. వినిన దానిని మీరు ఏం చేయాలి,
గ్రహించాలి, గ్రహించిన దాన్ని తీసుకెళ్ళి ఇతరులకు పంచాలి. ఒక మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. మీరు నాలాగా బోధించలేకపోవచ్చు, అంటే నువ్వు మరో విజయప్రసాద్ రెడ్డి లాంటి వాడవు దానవు కాకపోవచ్చు, బట్ నేను చేసిన బోధ నువ్వు ఇతరులకు ఏం చేయగలవు? పంచగలవు, తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వగలవు కదా. ఈ సోషల్ మీడియా కాలంలో అరే నేను ఒక మంచి స్పీకర్ని నీకు పరిచయం చేస్తాను, ఇది ఒక మంచి మెసేజ్ మేము విన్నాం, మేము విన్న మెసేజ్ నువ్వు కూడా విను, నీ యవ్వన దశలో తొట్టిల్లిపోకుండా కాపాడబడని ఒక వ్యక్తికి నువ్వు షేర్ చేయగలవా? చేయలేవా? ఈజీనా? టఫా? ఈజీ కదా. అదైనా చెయ్యి. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. అర్థమైందా? సో ఇలా మనం అందరం కలిసి ప్రయాణిస్తే కొన్ని ఆత్మల్ని ఏం చేయగలుగుతాం? రక్షించగలుగుతాం. కొంతమంది హృదయాలకున్న వ్యాధిని ఏం చేయగలుగుతాం? తగ్గించగలుగుతాం. ఓవరాల్గా సేవ అంటే అదే. హృదయాలు స్వస్థపరచబడాలి, గాయాలు కట్టుబడాలి, మాన్పబడాలి. మనిషి తనను తాను తెలుసుకోవాలి, తనను తాను తెలుసుకుని దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, రక్షణ పొందాలి, రక్షణలో నిలబడాలి, పాపం నుంచి విడుదల పొందాలి, తన మీద ఉన్న ప్రతి పాపం కొట్టివేయబడాలి. అలాంటి ఒక బలమైన పాత్రగా మనం మారాలి. అది సేవ అంటే. అది మనందరి ద్వారా జరగాలి. ఇందులో మీరందరూ నాతో పాటు ఏమవ్వాలి? పాలి భాగస్థులు కావాలి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మీరు వినండి, వినిపించండి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసంలో వర్ధిల్లిన ప్రతివారు నిత్య జీవానికి వెళతారు, మరణం నుండి విడుదల పొందుతారు. రైట్? తలలు వంచండి, ప్రార్థన చేసుకో. తలలు వంచండి, ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీ పిల్లలు బలమైన పాత్రలుగా మీ సన్నిధి కాంతిలో నిలబడాలని మీరు ఎంత తపన పడుతున్నారో మీ ఆత్మ ద్వారా మాకు నేర్పిస్తూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. నిజమే ప్రభువ, హృదయానికి వచ్చే వ్యాధులు చాలా ప్రమాదకరమైనవి. వాటిని గుర్తించలేకపోవటం మా దౌర్భాగ్యం, మా మూర్ఖత్వం. అది వ్యాధి అని కూడా చాలా మందికి తెలియట్లేదు. అలాంటి దుర్దినాలలో ఈరోజు కొన్ని విలువైన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి మీరు సహాయం చేశారు. వచ్చిన ప్రతి తమ్ముడిని, చెల్లెమ్మను, అక్కను, అన్నను దీవించండి. వారి కుటుంబాలను బలపరచండి, తొట్టిల్లిపోకుండా కాపాడండి. ప్రభా, గాయాలు చేసైనా సరే వారిని మార్చాలన్నది నా తాపత్రయం. మీ సేవకుడిగా నన్ను ఇంకా ఉన్నతమైన స్థితిలోనికి నడిపించి మా పిల్లలు నన్ను అర్థం చేసుకుని మా కోసమే అన్నయ్య చెప్పాడు అని గ్రహించి వాళ్ళు మీ దాసునిగా నా మాట విని మీ వాక్యానికి హృదయాన్ని ఇవ్వడానికి వారిని ఆయత్తపరచండి, వారి హృదయాలు సిద్ధపరచండి. యవనస్తురాళ్ళు పాడిపోకుండా, యవనస్తులు చెడిపోకుండా మీ చల్లని కృపతో వారిని కాపాడండి. మీ నామ మహిమార్థమై వారిని జీవింపజేయండి. మీ ఆలోచన చేత మీ బిడ్డలను స్థిరపరచండి. మీ శక్తి, మీ బలము బిడ్డలకు దయచేయండి, అనుగ్రహించండి. ప్రభు, మా సంఘాన్ని ఇంకా బలపరిచి మా మినిస్ట్రీ కావలసిన సమస్తాన్ని మీరే అనుగ్రహించి ఇంకా ఈ పరిచర్య విస్తృతమగునట్లు, అనేకుల హృదయాలు గెలుచుకున్నట్లు తండ్రి, మీ తట్టు తిరుగునట్లు, పాపము నుండి విడుదల పొందినట్లు, ఈ కడవరి దినాలలో నిజమైన సత్య సువార్త అనేకుల హృదయాలకు వ్యాపించినట్లు మీ సహాయం దయచేయండి. ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ప్రభా, పిల్లలందరినీ మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ మా కొరకు రానియున్న ప్రభు అయిన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట, ఇక్కడ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ బాక్స్ ఏర్పాటు చేశాం. మీరు మీ ప్రార్థన అవసరత అనగా వాల్యుబుల్ రిక్వెస్ట్ అయి ఉండాలి. అది మీకు ఇస్తున్న పేపర్స్ ఉన్నాయి, కలర్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి, వాటి మీద రాయండి, ఈ బాక్స్లో వెయ్యండి. వెయ్యగానే మీకు కనబడిన మరో పేపర్ తీసుకోండి. నా పాయింట్ అర్థమైంది కదా మీకు? మీరు మీ అవసరత రాసి ఇందులో వేస్తారు, అందులో వేసిన వారి మరొక పేపర్ మీరు తీసుకుంటారు. మీకోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఈ ప్రాక్టీస్ మీ జీవితం అంతా జరగాలి. సంఘము యొక్క ప్రార్థన బహుశక్తివంతమైనది, సంఘం యొక్క ప్రార్థన చాలా బలమైనది. తద్వారా మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగడానికి దేవుడు అనుమతిస్తాడు. కనుక ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేద్దాం. అదే వాక్యం సెలవిస్తోంది. ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అని వాక్యం సెలవిస్తోంది. కనుక మీకు ఇవ్వబడుతున్నటువంటి పేపర్లలో రాసి ఈ బాక్స్లో వేయండి. వేసిన ప్రతి ఒక్కరూ ఇమ్మీడియట్గా మరో పేపర్ తీసుకోండి. వారి కోసం మీరు, మీకోసం వారు మానక ప్రార్థన చేయండి. మరలా ఆదివారం వచ్చేటప్పుడు ఆ పేపర్ తీసుకొచ్చి ఇందులో వేసేయండి, వేరే పేపర్ తీసుకెళ్ళండి. అలా మీరు చాలా గృహాలలో ప్రార్థించబడుతూ ఉంటారు. మీ కొరకు
అలాగే మీరు ఇతరుల కొరకు, చాలా మంది కొరకు మీ గృహాలలో ప్రార్థిస్తూ ఉంటారు. అలా ఈ ప్రార్థన మానక దేవుని యొద్దకు ఒక ధూపం వల్లే వెళుతూ ఉంటుంది. తద్వారా మనకి ప్రయోజనం ఉంటుంది. ఇది వాక్యం సెలవిచ్చింది. పౌలు భక్తుడు కూడా పలుమార్లు సంఘాన్ని కోరుకున్నాడు, నా కోసం, నా పరిచర్య కోసం ప్రార్థించండి అని. కాబట్టి సంఘం యొక్క ప్రార్థన శక్తివంతమైంది. మీకు ఇవ్వబడినటువంటి పేపర్స్ అక్కడ కౌంటర్లో ఇస్తారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఈ వారం తీసుకొచ్చిన పేపర్ ఇందులో వేసేయండి. ఈ వారం అంతా మీరు ఎవరి కొరకు ప్రార్థన చేసే ఉంటారు కదా, అది తీసుకొచ్చి ఇక్కడ వేసేయండి. కొత్త పేపర్ తీసుకెళ్ళండి. అందులో ఏదైతే వ్రాయబడిందో వారి కొరకు మీరు ఈ వారం అంతా ప్రార్థన చేయండి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మానక ఈ యొక్క పనిని ఇలా కొనసాగిస్తూ ఉండాలి. ఒకవేళ మీరు పేపర్ ఏమైనా చింపేస్తే గనక, ఇంటికి పట్టుకెళ్ళిన పేపర్ ఏమైనా చింపేశారనుకోండి, నలిపేశారనుకోండి, నాశనం చేశారనుకోండి, మ్యాటర్ మళ్ళీ మీరే కొత్తగా రాసి ఇందులో వేయండి, ఆ చిరిగిపోయిన పేపర్ వేయకుండా. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు మీరెవరో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారని వాళ్ళు ఆశగా ఉంటారు కనుక. సో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగిద్దాం. మన ప్రార్థనా జీవితాన్ని బలోపేతం చేసుకుందాం. ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ కంటిన్యూ చేద్దాం. దేవుడట్టి ధన్యత మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్.